మరి ఈ పూటి 17వ రాత్రి ఉపవాస అభిషేక ప్రార్థనకు ప్రభు మీరు ఏ వర్తమానాన్ని తెలియజేస్తున్నారని ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారే ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పొచ్చా? 3.5 సంవత్సరాలు అయింది చదివి. నా వైపు చూడండి. యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడమ్మా భూమి మీద? అట్ట చూస్తున్నారు మీరు బైబిల్లో. చదివి 3.5 సంవత్సరాలు అయిపోయింది కూడా. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు సువార్తను బట్టి నేను మిమ్మల్ని కన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలయ్య ఒక సమూహాన్ని చూసి, ఒక సంఘాన్ని చూసి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనకు అక్కడ కనపడుతుంది. నేను మిమ్మల్ని కన్నాను. క్రీస్తు యేసునందు సువార్తను బట్టి ప్రసంగాన్ని బట్టి ఉపదేశమును బట్టి నేను మిమ్మల్ని కన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుడి వాక్యం చూపించాడు. ఏంటి ప్రభా దీనిలో ఉన్నటువంటి ప్రత్యక్షత ఏంటని ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ నాతో ఇలా మాట్లాడారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికి పుట్టిల్లు ఉందమ్మా లేదా? హలో, అందరికి పుట్టిల్లు ఉందా? పురుషులకు ఉందా? పురుషులు ఏమంటారు? సొంతూరు అంటారు. మీరు ఎక్కడన్నా మీ సొంత ఊరు నుంచి వేరే ఊరు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటే మీ ఊరు ఏది అంటే, మీ సొంత ఊరు ఏదంటే సొంత ఊరు చెప్తారు. కానీ స్త్రీలకు, వివాహమైన స్త్రీలకు పుట్టిల్లు ఏది అంటారు. పురుషులు ఏమంటారు? మీ సొంత ఊరు ఏది అంటారు. ఇప్పుడు అందరం పుట్టిల్లు దగ్గరకు వద్దాం. ఇక్కడ మాట్లాడుతున్న మాటను మీరు చూసినప్పుడు ప్రభు నాకు ఈ మాటను జ్ఞాపకం చేశాడు. ఒకడు అన్నాడంట, నేను హాస్పిటల్లో పుట్టాను, ఆ పుట్టిల్లు ఏదేం లేదు. నువ్వు హాస్పిటల్లో పుట్టు, రోడ్డు మీద పుట్టు, కానీ నీ పుట్టిల్లు గురించి మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. నువ్వెక్కడ కన్నావు, నువ్వెక్కడ కనబడ్డావు, నీ పుట్టిల్లు ఏది అనగానే మీ తల్లి పేరు చెప్తారు, లేదంటే మీ సొంత ఊరు చెప్తారు, ఆ ఇంటి పేరు చెప్తారు. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతున్న మాట మీరు నా వైపే చూడాలి. క్రీస్తు యేసునందు సువార్తను బట్టి నేను మిమ్మల్ని కనియున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని కన్నాను. అక్కడ రాయబడుతున్న మాట చూసారా? ఆత్మ సంబంధమైన పుట్టిల్లు, శరీర సంబంధమైన పుట్టిల్లు ఏది అంటే మీరు చెప్పొచ్చు. ఒక వివాహమైన సహోదరిని తీసుకుందాం. అమ్మ ఎస్తేరాక మీ పుట్టిల్లు ఏది? అది ఎక్కడ? నీవు ఆర్ఆర్పేట పుట్టావా? మీ పుట్టిల్లు ఏది సుశీల గారు? విజయవాడేనా? అబ్బో, వివాహమైన వాళ్ళది చెప్పాలి. మా అమ్మమ్మ వాళ్ళది, మా తాత వాళ్ళది, మా ముత్తాత వాళ్ళది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునగాక. లోయక్క మీ పుట్టిల్లేది అమ్మా? గునుపూరా? ఓ సోసి, బాగా చెప్పా. జ్యోతి అంటే మీ పుట్టిల్లు ద్వారపూడా? నేను వచ్చాను అక్కడికి. అక్కడ నేను రాలేదు అసలు. ఓకే, అంకుల్ వాళ్ళ దగ్గర వచ్చి. మీదేదండి నయోమి గారు? మీ పుట్టిల్లు అల్లూరు, సాలూరు. ఓకే, దేవునికి స్తోత్రం. ఒక్కడైనా సంగమని చూతాడేమో అనుకున్న సైతాన్. సాలూరు పాడు, ఆలగడ్డూరు, విజయవాడ, మా అమ్మమ్మోళ్ళు. దేవునికి స్తోత్రం. అక్కడ మీరు వాక్యం చదివినా ఇంకా మీ ఊర్ల పేర్లు చదువుతారేంటి? క్రీస్తు యేసునందు సువార్తను బట్టి నేను మిమ్మల్ని కని ఉన్నాను అక్కడ చదువుతున్నాడు. ఆత్మ సంబంధమైన కూడా చెప్పాను ఇందాక నేను. ఆత్మ సంబంధమైన పుట్టిల్లు ఉందంటే మనకు దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీర సంబంధముగా మీ పుట్టిల్లు ఎట్లాగుందో ఆత్మ సంబంధమైన పుట్టిల్లు కూడా ఒకటి ఉందంట, అదే సంఘము. హల్లెలూయా. ఇక్కడ మీ తల్లిదండ్రులు ఎవరు? మీరేనండి, దైవజనులు. దేవునికి స్తోత్రం. అమ్మగారు లేదు కాబట్టి అయ్యగారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పుట్టిల్లు సంఘం అయితే మరి సంఘాన్ని మరి చూసుకునే వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు.
తల్లి అయినా తండ్రి అయినా బోధ చెప్పేవాళ్ళలోనే చూసుకోవాలి. వాళ్ళేమైనా ఆత్మీయమైన తల్లి, ఆత్మీయమైన తండ్రి, ఆత్మీయమైనటువంటి పుట్టిల్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పుట్టిల్లు చాలా శ్రేష్టమైనది, ఈ పుట్టిల్లు చాలా ధన్యకరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒకడు ఎక్కడో జాబ్ చేసి వచ్చి వాళ్ళ పుట్టింటికి వెళ్ళాడు అనుకో, నా వైపు చూడండి, అక్కడ ఆత్మ వస్తుందిలే కానీ నా వైపు చూడండి. ఇప్పుడు పురుషులు జాబ్ చేసి మీ పుట్టింటికి వెళ్ళారు, మీ సొంతూరు వెళ్ళారు. అప్పుడు మీ అమ్మగారు ఏమంటుంది? అబ్బో నువ్వు ఎంత బలంగా ఉన్నా, నా కొడుకు చిక్కిపోయాడమ్మో, చిక్కిపోయాడమ్మా, చిక్కిపోయాడమ్మో, చిక్కిపోయాడమ్మా. నువ్వు బాగానే ఉంటావు, దుడ్డులాగా బాదంకర్లాగా బాగానే ఉంటావు. కానీ మీ తల్లికి ఎలా కనపడతారు మీరు? చిక్కిపోయాడు, తగ్గిపోయాడని పౌష్టికమైన ఆహారాలు పెడతా ఉంటారు. మా పిల్లోడు బాగా కష్టపడిపోతున్నాడు, సంపాదించేస్తున్నాడు అని చెప్పేసి పౌష్టికమైన పదార్థాలు పెడతా ఉంటారు. అట్లాగే ఈ పుట్టింట్లో కూడా నీవు బలపరచబడాలని నా దేవుడు పౌష్టికమైన ఆహారముతో నేను నింపుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ ఆత్మీయముగా ఒక పుట్టిల్లు ఉందని నువ్వు జ్ఞాపకం చేసుకో. అదే సంఘం. సంఘమే మనకి పుట్టిల్లు అవ్వాలి. దేవునికి స్తోత్రం. సంఘమే పుట్టిల్లు, మెట్టిల్లు కాదు. 2 ఇల్లులు ఉంటాయి. ఏ ఇల్లు? పుట్టిల్లు ఉంటుంది, మెట్టిల్లు ఉంటుంది. ఎవరికి? స్త్రీలకి. కానీ ఈ పూట స్త్రీలకు పుట్టిల్లు సంఘముగా మారిపోవాలి. పురుషులకు సొంత గ్రామం, సొంత ఊరు, సొంత పుట్టిల్లు సంఘముగా మారిపోవాలి. సంఘములో నీ బాగోగులు చూసేది. సంఘములను ఆశీర్వదించబడతావు, సంఘములు దీవించబడతావు. సంఘాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తున్నాను. సంఘం మన పుట్టింటి మాదిరి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో ఆదరణ దొరికిద్దంట, ఫలము దొరికిద్దంట, మంచి ఆహారము దొరికిద్దంట, పౌష్టికమైన పదార్థాలు దొరుకుతాయంట, నీకు దీవెన దొరికిద్దంట, నీకు ఫ్రీడమ్ దొరికిద్దంట. హల్లెలూయా. ఏమమ్మా, స్త్రీలందరూ పుట్టింట్లో ఎగిరినట్టుగా మెట్టింట్లో ఎగిరితే కాళ్ళు ఎర్రగొట్టు కూర్చోబెడతారు. పుట్టిల్లో ఉన్న స్వేచ్ఛ మెట్టింట్లో ఉండదు. పుట్టింట్లో కయా 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 అరిసేవాళ్ళు మెట్టింట్లో మూసుకొని కూర్చోవాలి. గొంతు కోసేస్తారు తడిగుడ్డేసేసి. దేవునికి స్తోత్రం. కాబట్టి పుట్టిల్లు యొక్క ప్రాముఖ్యత ఈ రాత్రి మనం అందరం తెలుసుకోవాలి, ఎరగాలి. ప్రియ దైవజనమా, పుట్టిల్లు ఎలాంటిది? ఈ పుట్టిల్లులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంటి? ఈ పుట్టిల్లు యొక్క ప్రాధాన్యత ఏంటి? ఈ పుట్టిల్లు యొక్క ప్రథమ స్థానం ఏంటి? ఒకసారి నేను వాక్యంలోనికి తీసుకువెళ్తాను. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి అమ్మా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుచున్నాను. తల్లిదండ్రుల కొరకు కాదు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పిల్లల ఆస్తి చేకూర్చాలా, తల్లిదండ్రుల ఆస్తి చేకూర్చాలా? పిల్లలకి తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తి ఇస్తారు. దేవునికి స్తోత్రం. మీ పుట్టింటోళ్ళు ఏ ఆస్తి ఇచ్చారు కానీ నన్ను ఆస్తి అడగమాకండి. నేను ఉపదేశమైన ఆస్తి మీకు సమకూరుస్తున్నాను. హల్లెలూయా. మీకు ఉపదేశమైన ఆస్తిని ఇస్తూ ఉన్నాను. దైవిక పోషణ కలిగిన ఉపదేశం ఇది గొప్ప ఆస్తి. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఇవ్వగలిగిన ఆస్తి దేవుని మాటలు మీకు ఆస్తిగా నేను కూడబెడుతున్నాను. దేవునికి స్తోత్రం. మీరు జ్ఞాపకం చేసుకుని పుట్టిలలో ఆస్తిని దేవుడు మీకు సమకూరుస్తున్నాడంట. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. లోకానుసారంగా మీ పుట్టింటోళ్ళు ఇచ్చిన ఆస్తి ఇప్పుడు ఉందో ఊడిందో ఎవరికి తెలుసు. కానీ నా యేసయ్య ఈ ఆత్మ సంబంధమైన పుట్టిల్లు యొక్క విలువ గనక నువ్వు గ్రహించగలిగితే, నా యేసయ్య ఇచ్చినటువంటి ఆస్తి నిన్ను ఆదరించి నిన్ను బలపరచగలిగిన ఆస్తి, నిన్ను పరలోకములో నిలబెట్టగలిగిన ఆస్తి. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. నువ్వు సంఘము పట్టునుంటే, నువ్వు పుట్టిల్లును జ్ఞాపకం చేసుకుంటే, పుట్టిల్లు విలువ నువ్వు తెలుస్తుంటే, పుట్టిల్లుని విడిచిపెట్టకుండా పుట్టింటికి వస్తూ, హలో, ఏదో శ్రమలు వచ్చినప్పుడు గుర్తుకు రాకూడదు. పుట్టిల్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో శ్రమలు వచ్చినప్పుడు వచ్చి ప్రార్థన చేసుకుని శ్రమల భోగాలను పోవడం కాదు. నీకు పుట్టిల్లు ఎలా మారిపోవాలంటే, ఆస్తిని సమకూరుస్తున్న పుట్టిల్లును గ్రహించుకోవాలి. ఈ విలువను మీరు రాత్రి తెలుసుకోవాలి. ఈ పుట్టిల్లు ఏమిస్తుందమ్మా? గట్టిగా చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఆస్తినిస్తుంది. ఉపదేశం అనే ఆస్తినిస్తుంది.
ఉపదేశమైన ఆస్తిని పుట్టిల్లు నీకు సమకూర్చబెడుతుంది. ఇది తరిగిపోనిది. దేవునికి స్తోత్రం. ఇది తరగని ఆస్తి. ఎంత విన్నా ఎంత తిన్నా తరగని ఆస్తిని ఈ సంఘం అనే పుట్టిల్లు నీకు ఇస్తుంది రాత్రి. ఇంకా చూడండి, 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి అమ్మా. 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డని గారాభించినట్లుగా. చాలా జాగ్రత్తగా వినాలి. నా వైపు చూడండి అమ్మా. చదివి 3.5 సంవత్సరాలు అయిపోయింది బైబిల్లో. ఇదిగో పుట్టిల్లంట నీకు ఆదరణ ఇస్తుందంట. అక్కడ స్తన్యమిచ్చు తల్లి, పాలిచ్చు తల్లి బిడ్డను ఏం చేస్తుందమ్మా? గారవిస్తుంది, ఆదరిస్తుంది, దగ్గరగా చేర్చుకుని ఆదరిస్తుంది, గుండెలు కత్తుకుని ఆదరిస్తుంది. నీ పుట్టింటిలో ఆత్మ సంబంధమైన సంఘములు నీకు ఆదరణ దొరికే సంఘం ఇది. నీకు ఆదరణ దొరికే పుట్టిల్లు ఇది. దేవునికి స్తోత్రం. నీకు ఆస్తిని తీసుకొచ్చి పెట్టే పుట్టిల్లు ఇది. సర్వ సమృద్ధిని, ఆస్తిని నీకు గిఫ్ట్గా ఇచ్చే పుట్టిల్లు ఇది. దేవునికి మహిమ కలుగునగా. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి అమ్మా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు. మరియు పౌలు పాలు తాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. దేవునికి మహిమ కలుగునగాక. ఏమండి, చర్చికి వచ్చే వాళ్ళందరూ ఒకేలాగా ఉంటారా? ఇప్పుడు ఇంతమంది, ఒక 50 మంది చర్చిలో ఉన్నారు. అందరూ ఒకేలాగా ఉంటుందా మైండ్? అందరి ప్రార్థన ఒకేలాగా ఉంటుందా? అందరి విశ్వాసం ఒకేలాగా ఉంటుందా? ఇప్పుడు చూడండి, ఈ పుట్టిలి యొక్క ప్రాధాన్యత చూడండి. ఎవరి విశ్వాస పరిమాణమునకు తగినట్లుగా వారిని నా ప్రభు బలపరిచే పుట్టిల్లు లాంటిది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా దేవుడు నిన్ను బలపరిచే ఆహారాన్ని పెడతాడు. నువ్వు తినగలిగిన ఆహారం, నువ్వు తృప్తి పొందగలిగిన ఆహారం, ఎవరికి వారికి తగినట్లుగా బలమైన పౌష్టిక ఆహారము దొరికే ఇల్లే. గట్టిగా చెప్పాలి, సంఘం అనే పుట్టిల్లు అనాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమమ్మా, మీ బిడ్డల్ని డెలివరీ సమయంలో అది ఏమంటారమ్మా తెలుగులో? డెలివరీని ఏమంటారు తెలుగులో? ప్రసవ వేదన. ప్రసవించినప్పుడు ఇక మా పని అయిపోయింది, దేవునికి స్తోత్రం, వెళ్ళిపోమంటారా? పెట్టే వేళ పంపించేస్తారా? ఎందుకు పంపరు? ఎందుకు 3 నెలల్లో 5 నెలల్లో ఇంకా ఆమె కొంచెం కోలుకోలేకపోతే ఇంక ఎక్కువ రోజులే ఉంచుకొని పంపిస్తారు. ఎందుకని అమ్మా? బలంగా ఉండాలని, పౌష్టికమైన ఆహారాలు పెడతా ఉంటారు. డెలివరీ అవ్వగానే, ప్రసవం అయిపోగానే పంపించారు. ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడగలగాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునగాక. పౌష్టిక ఆహారాలు పెట్టి వాళ్ళని బలంగా చేసి పంపిస్తారు మెట్టింటికి. అలానే ఈ పుట్టిల్లు కూడా తగిన ఆహారాన్ని ఇచ్చి నేను బలపరిచే పుట్టిల్లు ఇది. దేవునికి స్తోత్రం కలుగునగాక. పగిలిపోయిన వారిని సరిచేసే పుట్టిల్లు ఇది. దేవునికి స్తోత్రం. నిన్ను బలపరిచే పుట్టిల్లు. దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకే పుట్టింటి యొక్క విలువ నువ్వు తెలుసుకోవాలి. నీ పుట్టిల్లు ఏదనగానే వెంటనే జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ అనాలి. సంఘం అంటే సాకల సంఘమా? ఏ సంఘం? నువ్వు సంఘం అంటే మళ్ళీ అడిపోద్ది. మందిరం అనాలి. లేకపోతే సంఘం అంటే ఇంకో సంఘాలు, చాలా సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో. ఆ దరిద్రం మనకొద్దు కానీ కుల సంఘాలు, మందిరం. నీకు బాధ రంగాలు గుర్తుకు వచ్చేది ఏంటిది? మందిరం. పుట్టిల్లు గుర్తుకు రావాలి. ఇక్కడ ఆదరణ సమృద్ధిగా దొరుకుతుంది. ఇక్కడ పౌష్టికమైన ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. నీకు ఏ ఆహారం పెడితే నువ్వు నిలబడగలవో, విశ్వాసములు ఒక స్థాయికి రాగలవు, ఆత్మీయంగా నువ్వు బలపరగలవో, అది దొరికేది ఎక్కడమ్మా? సంఘం అనే పుట్టిల్లు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అంటే పెళ్ళిళ్ళు, పేరెంటాలు జరిగేది కాదు. సంఘం అంటే దినాలు, దరిద్రాలు జరిగేది కాదు. సంఘం అంటే నిన్ను బలపరిచేదే పుట్టిల్లు. నిన్ను బలపరిచేదే మందిరం అనే పుట్టిల్లు. నువ్వెక్కడ పడిపోయావో నేను లేవనెత్తేదే సంఘం అనే పుట్టిల్లు. నీకు తగిన పౌష్టిక ఆహారాన్ని పెట్టి మరలా నిన్ను నీ కాళ్ళ మీద నిన్ను నిలబెట్టేదే ఈ పరిశుద్ధమైన సంఘం అనే పుట్టిల్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మందిరం అనేది ఒక
గట్టిగా చెప్పొచ్చా? మందిరం అనేది ఒక పుట్టిల్లు. ఈ పుట్టిల్లుని మనకి ఏం తీసుకొచ్చిందంటే మొదటిగా ఆస్తిని సమకూర్చింది. ఉపదేశమనే ఆస్తి, తరగిపోని ఆస్తి. దేవునికి స్తోత్రం. ఉపదేశాన్ని సమకూరుస్తున్నాడు ఒక తల్లిదండ్రులు. ఆత్మ సంబంధమైనటువంటి పుట్టిల్లో దైవజనుడే నీకు తల్లిదండ్రి. ఆయన నీకు ఆస్తిని ఇస్తున్నాడంట. తరగిపోని ఆస్తి అంట. ఎంత తిన్నా తరగిపోని ఆస్తి అంట. హల్లెలూయా. అనుభవిస్తున్న కొరది పెరిగిపోయేటువంటి ఆస్తి అంట. దేవునికి మహిమ. లోకములో నీ తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి వాడే కొద్ది తరిగిపోద్ది, కానీ సంఘం అనే పుట్టింట్లో నా ప్రభు యొక్క దైవజనుడు ఇవ్వగలిగినటువంటి ఆస్తి నువ్వు వాడే కొద్ది పెరిగిపోద్ది, వాడే కొద్ది పెరిగిద్ది, వాడే కొద్ది పెరిగిద్ది. నీకు ఆస్తిని తీసుకొచ్చి పెట్టేది, తరగని ఆస్తినిచ్చేదే సంఘం అనే పుట్టిల్లు. హల్లెలూయా. ఆధారం లేనప్పుడు, నువ్వు బాధల్లో, శ్రమల్లో, దుఃఖంలో, వేదల్లో ఉన్నప్పుడు నీకు మందిరం అనే పుట్టింట్లో ఉన్న దైవజనుడే నీకు ఆదరణ ఇవ్వగలిగిన వాడు. హల్లెలూయా. నీవు విశ్వాస పరిమితులు తగ్గిపోయావా, పెరిగావా, లేదంటే నీ బాడీ యొక్క మరి అనారోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీ ఆత్మీయస్థితి ఎలా ఉందని గమనించేది ఏ పుట్టిల్లమ్మా? మందిరం అనే పుట్టిల్లు. ఎలాగైతే డెలివరీ అయినటువంటి స్త్రీని వారి తల్లి తీసుకెళ్లి పౌష్టికమైనటువంటి ఆహారాలు, నీసు పదార్థాలు బాగా పెట్టి 5 నెలలు 3 నెలలు బాగా పోషించి ఆమె కాళ్ళ మీద నిలబడేటట్లుగా ఆ కుట్లు మానిపోవాలి, ఆ కుట్లు మరి శరీరంలో కలిసిపోవాలి, ఆమెకు బలము రావాలి, ఆమె లెగిచి తిరగలగాలి, అప్పుడు వరకు ఆమెను పోషిస్తూనే ఉంటారు. అలానే సంఘం అనే పుట్టిల్లు కూడా, మందిరం అనే పుట్టింట్లో కూడా విశ్వాస పరిమితి నీది ఎంత ఉంది అని చూసి నీకు కావలసిన ఆహారాన్ని పెట్టేదే సంఘం అనేది పుట్టిల్లు. సంఘములో ఉన్నటువంటి పుట్టింట్లో ఉన్నటువంటి దైవజనుడి వాళ్ళే తల్లిదండ్రులు. ఆయన నీ యొక్క విశ్వాస పరిమితిని బట్టి నీకు నీ వాక్యమును బోధిస్తూ ఉంటాడు. నువ్వు ఎదగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. మీకు మొదట్లో ఈ పుట్టింట్లో మీకు మొదట్లో నేను పాలు పోసాను, ఇప్పుడు నేను బలమైన ఆహారాన్ని పెడుతున్నాను అంటే ఎదగాలి పుట్టింట్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పుట్టింటికి వచ్చి ఆస్తిని సంపాదించుకున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంచివారు. మాకు ఏ ఆస్తి ఇచ్చామంటారేమని అనుకున్నాను. మేము కిరాయి ఇంట్లో ఉన్నాం, మాకేం ఆస్తి ఇచ్చావయ్యా అంటారేమో అనుకుని భయపడి చచ్చాను. ఆస్తి అంటే ఏంటమ్మా? ఉపదేశం. సంపాదించుకున్నారా? దేవునికి మహిమ కలుగునగాక. మీ కొరకు ఎంత ఆస్తిని తల్లిదండ్రులు, ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు ఎంత ఆస్తిని మీకు పెడుతున్నాడు. కాబట్టి ఈ ఆస్తిని వెనకేసుకోవాలి. పుట్టింటి నుంచి వస్తున్న ఆస్తిని మీరు కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉపదేశం అనే ఆస్తిని మీరు కాపాడుకుంటూ ఉండాలి. మీ అవసరమునకు వాడుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీకు ఆదరణ లేనప్పుడు కూడా ఈ యొక్క పుట్టిల్లు అనేటువంటి మందిరం అనే పుట్టిల్లు నీకు చాలా ఆదరణ ఇస్తుంది. నీకు గుండె ధైర్యం. చాలా మంది బిడ్డలు ఒక్కోసారి సాక్ష్యం చెప్తూ ఉంటారు, నిజంగా నేను ధైర్యంగా ఉన్నానంటే ఉపదేశాలు, ఈ ఆస్తి. హల్లెలూయా. చప్పట్లు కొట్టుకోండి. మీకు నిజంగా ఇన్ని శ్రమల్లో కూడా, ఇన్ని ఇబ్బందులు కూడా మీరు ధైర్యంగా ఉన్నారంటే మందిరం అనే పుట్టింట్లో ఉన్న తల్లిదండ్రులు నీకు ఇచ్చినటువంటి ఆస్తి, ఉపదేశం అనే ఆస్తి. ఆస్తిని బట్టి ధైర్యంగా ఉన్నాం మనం. లేకపోతే ఎప్పుడో మీ గుండె ఆగిపోవాల్సింది. మీరు చేస్తున్న పోరాటాలకు కావచ్చు, మీరు పడుతున్న సమస్యలకు కావచ్చు, మీ మీదకి వస్తున్న నిందలకు కావచ్చు, ఎప్పుడూ మన గుండెల హఠాత్తుగా ఆగిపోవాల్సిందే. కానీ ఈ పుట్టిల్లు నిన్ను ఎంత ఆదరించేటువంటి ఆస్తిని ఇస్తుంది, ఎంత బలపరిచే ఆస్తిని ఇస్తుందో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1 ఆస్తిని చేకూరుస్తుంది, 2 ఆదరణిస్తుంది, 3 తగిన ఆహారాన్ని పెట్టి నేను బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరమగీతముల గ్రంథముల 3వ అధ్యాయం 4వ వచనములు గనక మీరు చూడగలిగితే, పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొని నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నా తల్లి ఇంటికి తీసుకొచ్చాను. నన్ను కనిన దానిని కొనుక్కున్న దానిగా సైతాను కనిన దాని నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి. హల్లెలూయా. నేను నా తల్లి ఇంటికి వచ్చాను. షులమ్మతి అంటుంది, ఎంత సంతోషపడి, నేను నా పుట్టింటికి వచ్చాను, నేను నన్ను కనిన దాని ఎరలోనికి వచ్చాను. అండి, పుట్టింట్లో ఉన్న సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఈ పుట్టిలు నీకు సంతోషం ఇవ్వగలదు, నీకు ఆనందం ఇవ్వగలదు. హల్లెలూయా. హలో,
నీకేమిస్తుందంట మా పుట్టిల్లు? మా పుట్టింటికి వచ్చేసాను నేను. ఎవరైనా వివాహం అయ్యే స్త్రీలు పుట్టింటికి వస్తే ఎగిరిగంతేస్తూ ఉంటారు. అవునమ్మా? ఎంతమంది ఎగిరిగంతేస్తారు నిజంగా చెప్పండి? హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. పుట్టింటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అన్ని ఇంత బాగా వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వేసుకొని వెళ్ళిపోతా కూడా బాధపడుతూ ఉంటారు, అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నాను నేను. మా ఆయన రాక్షసు కూడా ఒక 4 రోజులు ఉంటే పోద్ది కదా, తిట్టుకుంటూ పోతాడు. పుట్టిల్లు అంటే ఒక సంతోషం, ఒక ఆర్భాటం, ఒక ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలానే ఈ ఆత్మ సంబంధమైన మందిరమైన పుట్టింట్లో నువ్వు కావలసినంత సంతోషమును ఇవ్వగలిగిన దేవుడు ఆయన. నువ్వు ఆనందించగలిగిన ఆనందాన్ని దయచేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరం అనే ఆత్మ సంబంధమైన పుట్టిల్లు నీకు ఆస్తినిస్తుంది. మందిరం అనే ఆత్మ సంబంధమైన పుట్టిల్లు నీకు ఆదరణిస్తుంది. మందిరం అనే ఆత్మ సంబంధమైన పుట్టిల్లు నీకు తగిన ఆహారాన్ని పెడుతుంది. మందిరం అనే ఆత్మ సంబంధమైన పుట్టిల్లు నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా చూద్దామా? పుట్టిల్లు ద్వారా మనకి మందిరం అనే పుట్టిల్లు ద్వారా ఇటువంటి ఆశీర్వాదాలు ఇంకా చూద్దామా? చూడండి, పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు మార్గదర్శినవుదును, నా తల్లి ఇంట చేర్చుదును, నా తల్లి ఇంట నిన్ను చేర్చుదును. నీవు నాకు ఉపదేశము చెప్పెదవు. సమ్మిళిత ద్రాక్షారసమును, నా దాడిమ ఫలరసమును నేను నీకిత్తును. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇక తలలు చేయి పైకెత్తి నా వైపు చూడండి. నేను విడగొట్టి చదువుతాను ఈ మాటలు. నా వైపు చూడండి, మీకు అట్లా అర్థం కాలేదు. తల్లి ఇంట్లో చేర్చుదును. ఫస్ట్ మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి. నేను నిన్ను తల్లి ఇంట చేర్చుదును. తల్లి ఇంట ఏముంటుందంట? మీరు చాలా జాగ్రత్తగా వినండి. నేను కింద మాట చెప్పాను ఫస్ట్గా, ఇప్పుడు పై మాట కిందకి తీసుకొస్తున్నాను. మొదటిది మీరు గుర్తుపెట్టుకోండి. తల్లి ఇంట నేను నిన్ను చేర్చుదును అనగా నీ పుట్టింటికి చేరుస్తాను. పుట్టింట్లో ఏముంటుందంటే నేను నీకు మార్గదర్శినగుదును. ఈ ఆత్మ సంబంధమైన పుట్టింటిలో ఉన్న మొట్టమొదటి రీజన్ ఏంటో తెలుసమ్మా? మార్గదర్శి. దేవునికి స్తోత్రం. నా దేవుడు నూతన సంవత్సరంలో నేను కొంతమందికి చెప్తున్నాను, అందరూ కాదమ్మా. ఇదిగో ఒక స్కాడ్ మాదిరి మేము పరీక్షలు రాసినప్పుడు స్క్వాడ్ వస్తుంది మనకి మధ్యలో. వస్తుందా? ఒక స్క్వాడ్ వస్తుంది. స్లిప్లు ఎవడని పెట్టాడో దొంగలు ఎట్టున్నారు ఎట్ట రాస్తున్నారని. స్క్వాడ్ మాదిరి మందిరాలకు వచ్చే పోయే వాళ్ళకి కాదు నేను చెప్పేది. పుట్టింటిని జ్ఞాపకం చేసుకొని పుట్టింటి విలువలు తెలిసి మందిరానికి వస్తూ మందిరం మీద ఆధారపడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. స్క్వాడ్ మాదిరి వచ్చి అయ్యగారు ఎట్టున్నారు, బాగున్నారా లేదా, విశ్వాసులు ఎట్టున్నారు అని చూసిపోయే వాళ్ళ గురించి నేను చెప్పను. మందిరాన్ని పుట్టింటిని జ్ఞాపకం చేసుకొని పుట్టింటిని అసబెట్టుకొని, అర్థమైందా, మానకుండా ఈ పుట్టింటిని మీరు జ్ఞాపకం చేసుకుని వచ్చే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అప్పుడప్పుడు వచ్చి సర్చింగ్ చేసే వాళ్ళ గురించి చెప్పండి. నేను రోగం వస్తే మానేసే వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఇప్పుడు పుట్టిల్లు అంటే అన్నిటికీ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నువ్వు రోగం వచ్చినప్పుడు ఇది నా పుట్టిల్లు, నా తల్లి అక్కడ ఉంది, నన్ను ఆదరిస్తాడంటే వస్తావు, లేకపోతే ఇంట్లో పడుకుంటావు ప్యాన్ వేసుకునేట్టాగా శవం మాదిరి. నీ రోగం పోదు, నువ్వు బాగుపడవు. నీకు పుట్టిల్లు గుర్తుకు రావాలి వెంటనే. నీకు ఏదొచ్చినా పుట్టిల్లే నీకు ఆస్కారం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ రోజున ఇక్కడ చూడండి, పుట్టిల్లు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము మార్గదర్శి అంట. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే నువ్వు ఈ పుట్టింటిని విడిచిపెట్టుకుండా పుట్టింటిని నువ్వు జ్ఞాపకం పెట్టుకుని పుట్టింటి విలువ నువ్వు గనక తెలుసుకుంటే, రోగం వచ్చిన, శ్రమలు వచ్చిన, బాధ వచ్చిన పుట్టింటి నువ్వు జ్ఞాపకం పెట్టుకుని పుట్టింటికి వస్తూ ఉంటే, పుట్టింట్లో ప్రతి దినము కనబడుతూ ఉంటే, పుట్టింట్లో ప్రతి వారం కనబడుతూ ఉంటే, నా దేవుడు నీకు నూతనమైన మార్గములు తెరిచి నూతనమైన మార్గములో నడిపిస్తాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీరు భర్తింట్లో ఉన్నప్పుడు ఏదైనా మీకు శ్రమ వచ్చింది అనుకోండి, మీ తల్లికి ఫోన్ చేస్తే మీ తల్లిని మీకు మార్గదర్శనం చూపిస్తూ ఉంటుంది. అమ్మ నువ్వు భయపడమాకమ్మ, నేనున్నాను నీకు. ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరమ్మో? పుట్టింటోళ్ళు. కొంతమంది భార్యలు, స్త్రీలు మెట్టింటోళ్ళకి భయపడిపోయి తల్లిదండ్రులు జాడలోకి వెళ్ళిపోతూ ఉంటారు, తల్లి వరలోకి వెళ్ళిపోతారు. అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి ఏంటంటే చాలా వరకు పుట్టిల్ని ఆదరిస్తుంది. మనం అనుకుంటాము, పురుషులు అనుకుంటారు, మా భర్తలు అనుకుంటారు, దీనికి పెళ్లి చేసి పంపిస్తే ఇది వెళ్ళిపోద్ది అనుకుంటారు. కాదు, పెళ్లి చేసిన దగ్గర నుంచి మన దగ్గరే ఉంటుంది, పోదు. పుట్టిల్ని వదిలిపెట్టి ప్రశస్తే లేదు స్త్రీలు. దేవునికి స్తోత్రం. ఎవడు వదిలిపెడుతున్నాడమ్మా?
నేను కొంతమందిని చూస్తాను, అక్కడే ఉంటారు. ఎప్పుడు పోయినా ఏం ఇంటికి వెళ్ళలేదా, బాగోదు అట్టగంటే పొద్దాగలు వచ్చేస్తావే నువ్వు. ఏమండి, శరీర సంబంధముగా ఒక స్త్రీకి పుట్టిల్లు అంత ఆదరణ, అంత సంతోషాన్ని, అంత మార్గాన్ని చూపిస్తుంటే ఆత్మ సంబంధమైన పుట్టిల్లు నీకెంత మార్గమును చూపించగలదు, నీకెంత దారులు తెరవగలదు. హల్లెలూయా. ఒక శరీర సంబంధమైన తల్లే తన కుమార్తెకి మార్గం, తల్లి నువ్వు భయపడొద్దమ్మా, నేనున్నాను, నీకు ఎంత అవసరం ఏందో చెప్పు, మరి నేను ఇస్తాను, నేనున్నాను తల్లి, నువ్వు భయపడొద్దు, మార్గాన్ని తెరుస్తూ ఉంటుంది. ఏమేమో తుయ్యంటే కయ్యంటే ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది, అంతే అయిపోయింది, మార్గం ఓపెన్ తల్లి దగ్గర నుండి. టప్ 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 టప్. ఏ స్వర్ణక్క, దేవునికి స్తోత్రం కలుగున గాక. మా స్వర్ణక్క ఫస్ట్ నుంచి నవ్వుతానే ఉంది పుట్టిల్లనంగానే. ఇదివరకు ఉండేది కాదు కానీ ఇప్పుడు బాగా కనపడుతుంది పుట్టింట్లో. దేవునికి స్తోత్రం కలుగున గాక. హల్లెలూయా. మరి వాళ్ళ తల్లి ఎంత ఆదరిస్తుందో నాకు తెలుసు, ఎంత బలపరుస్తుందో నాకు తెలుసు. అదే చెప్తున్నాను, ఒక శారీరకమైన తల్లే నీకు మార్గాలు తెరిచేస్తుంది. తల్లి నువ్వు భయపడొద్దు, నువ్వు రిస్క్ తీసుకోవద్దు, నేను నీ మార్గం తెరుస్తానని ఒక తల్లి మార్గం చూపిస్తుంది ఒక కుమార్తెకి. మరి సంఘం అనే పుట్టిల్లు నువ్వు జ్ఞాపకం చేసుకుని విలువను తెలుసుకొని సంఘానికి మానకుండా ఎప్పుడు ప్రార్థన అయినా పుట్టింటికి వచ్చి నీ బాధలు చెప్పుకొని నీ కన్నీరు ఇక్కడ కార్చి నీకు కావాల్సింది నువ్వు అందిపుచ్చుకోవాలి కదా. నీకు మార్గాన్ని చూపిస్తుంది కదా. నీకు డోర్లన్నీ లాక్ అయిపోయి ఆడి ఈడి దగ్గరికి, ఈడి ఆడి దగ్గరికి, ఆడి ఈడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకో, వీడి కాలు పట్టుకో, వాళ్ళ కాలు పట్టుకో, వాళ్ళ ఫోన్ చేయి, వీళ్ళకి ఫోన్ చేయి, నువ్వు ఏమవుతావు ఏం చేయి, మాకు పుట్టిల్లు గుర్తుకు రావాలి. నాకు ఆత్మ సంబంధమైన సంఘమైన పుట్టిల్లు ఉంది కాబట్టి, మార్గములన్నీ మూతపడిపోయినాయి కాబట్టి, ఆ పుట్టింట్లోకి వస్తే దేవుడు నాకు మార్గదర్శి అవుతాడు కాబట్టి, నేను ఎన్నడూ వెళ్ళని మార్గాలను నడిపిస్తాడు కాబట్టి, గుర్తుకు రావాల్సిన పుట్టిల్లు మేజర్ పాయింట్ ఇదే. ఈ పుట్టిల్లు గబుక్కని మైండ్లోకి రావాలి. డోర్స్ అన్ని మూతపడిపోయినప్పుడు నీ గుర్తుకు రావాల్సిన పుట్టిల్లు ఏంటి? తమిళ వదిలేసి తెలుగులో చెప్పండి. మందిరం అనే పుట్టిల్లు. ఏది అడిగినా మందిరం అనే పుట్టిల్లు అని చెప్పకపోతే యేసు రక్తం ఇచ్చాయి. మీకు డోర్లన్నీ మూతపడిపోయినప్పుడు గుర్తుకు రావాల్సిన ఇల్లు ఏమిల్లు? ఏమిల్లు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరం అనే పుట్టిల్లు అడుగడుక్కి నీకు గుర్తుకు రావాలి. మందిరములో ఉన్న బోధ చెప్తున్న తల్లిదండ్రులు అడుగడుక్కి గుర్తుకు రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ డోర్లన్నీ మూతపడిపోతే ఇళ్లలో కూర్చుని ఆడిడికి ఫోన్లు చేస్తే డోర్లు తెరవబడవు. మందిరం అనే పుట్టిల్లుకు వచ్చి అట్ట కూర్చుని ఉపదేశం టపక్కని డోర్ ఓపెన్ అయిపోతే టప్పునంతే దేవునికి స్తోత్రం. నీకు కావలసిన ఆదరణ దొరికిద్ది, నువ్వు తినవలసిన ఫుడ్ దొరికిద్ది, నీకు కావలసిన ఆస్తి ఇక్కడ ఉంటుంది, నీకు కావలసిన సంతోషం ఇక్కడ ఉంటుంది. ఏమండి, శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఇవ్వలేని బ్లెస్సింగ్స్ ఈ మందిరం అనే పుట్టిల్లు నీకు ఇవ్వగలదు. దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే చూస్తున్నాను ఆత్మ సంబంధంగా నా ప్రభు నాతో ఒక మాట చెప్పాడు. ఈ పుట్టింటి విలువను తెలుసుకొని పుట్టింటికి వస్తూ పుట్టిల్లును మానకుండా పుట్టిల్లు విలువను మదిలో పెట్టుకొని వారం వారం మందిరానికి వస్తూ దీన్ని అసలు పెట్టుకొని తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ మాట వింటూ ఉన్న వాళ్ళకంట నూతన సంవత్సరములు నూతన మార్గాలు తెరుస్తున్నాడు నా దేవుడు. నా దేవుడు మార్గదర్శనమవుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు వెళ్ళని మార్గంలో 25వ సంవత్సరం వెళ్ళబోతున్నావు. కొత్త మార్గం ఓపెన్ అవుతుంది నీకు. ఎవరికి ఎవరికి ఎవరికి? మందిరం అనే పుట్టింటికి అసపెట్టుకుని వచ్చే వాళ్ళకి, మందిరం అనే పుట్టిల్లు మానకుండా వచ్చే వాళ్ళకి, మందిరం అనే పుట్టిల్లు విలువలు తెలుసుకున్న వాళ్ళకి కొత్త మార్గాలు ఓపెన్ అవుతాయి అంట. నూతన మార్గాలు తెరుస్తాడంట. అసలు నా ప్రభు ఏమంటే తెలుసా, నేనే నీకు మార్గదర్శనం అవుతా. అబ్బా, ఆయన పోయే మార్గంలో వెళ్తే అంతా మనకు శుభసూచకమే. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన పోయే మార్గంలో వెళ్తే అంతా శుభసూచకమే, అంతా ధన్యమే, అంతా ఆశీర్వాదమే. తెరవమంటావా నూతన మార్గం? తెరవమంటారా నూతన మార్గం? ఇన్స్పెక్షన్ మాదిరి వచ్చే వాళ్ళకి కాదు. అమ్మే నల్లెల్లుయ్యా.
పుట్టిల్లే నాకు సర్వస్వం అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు ఆత్మీయులకి విశ్వాసులకి ఒక మంచి పుట్టిల్ని దేవుడు ఇచ్చాడు. ఒక మంచి పుట్టిల్ని దేవుడు మనకి జీవితంలో అనుగ్రహించాడు. కాబట్టి ఈ పుట్టింటి నుంచి వస్తున్న ప్రతి ఆశీర్వాదమును పొందుకొందువుగాక. నూతనమైన మార్గములు నా దేవుని నడిపించునుగాక. నేను వెళ్ళే మార్గము నా యేసుకే. ఈ పాటలు పాడకుండా దేవునికి స్తోత్రం. క్రొత్త మార్గాలు యేసుకు తెలిసే మార్గంలో వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పాట ఏ దృష్టిలో పాడతారు? నేను వెళ్ళే మార్గం, శ్రమల మార్గం, ఇబ్బందుల మార్గం, రోగాల మార్గం నా ప్రభువు తెలుసని పాడతారు. కానీ ఇప్పుడు నీవు నడిచే మార్గమును నా ప్రభు ఏర్పాటు చేయబోతున్నాడు. నా ప్రభువే నీకు మార్గదర్శి అవ్వబోతున్నాడు. నా ప్రభువే నిన్ను నడిపించబోతున్నాడు. నా ప్రభువే ఎన్నడూ వెళ్ళని మార్గములో తీసుకువెళ్ళబోతున్నాడు నిన్ను. నా పుట్టిల్లు, నీ పుట్టిల్లు నీకు ఒక మంచి మార్గాన్ని ఓపెన్ చేస్తుంది. ఒక చక్కటి మార్గాన్ని తెరవబోతుంది. ఒక మంచి మార్గమును నడిపించబోతుంది. ఎప్పుడు? 25వ సంవత్సరంలో. ఈ పుట్టిల్లు నువ్వు ఈ పుట్టిల్ని ఆనుకొని ఉండాలి. హల్లెలూయా. ఇక రెండవ ఆశీర్వాదం అక్కడ ఉంది చూడండి. ఈ పుట్టిల్లు యొక్క ఆశీర్వాదం అక్కడే ఉంది. అమ్మాయి చదివింది, నేను నీకు ఉపదేశము చెప్పుదును. నా వైపు చూడండి అమ్మా. ఈ పుట్టింట్లో ఏం దొరికిద్దంట? ఉపదేశం అనగా హెచ్చరిక. ఉపదేశాన్ని హెచ్చరిక అంటారమ్మా. మీ భాషలో హెచ్చరికైనా? ఉపదేశం అంటే ఇచ్చేస్తానంటే తీసేసి కై కాదు. ఉపదేశం అంటే హెచ్చరికలు. నీకు విషయం తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరమైన ఈ పుట్టింట్లో ఉపదేశం దొరుకుతుందంటే ఎంత ఆశీర్వాదమా. మీకు విషయం తెలుసా? ఉపదేశం నేను ఏం చేసింది? ఇప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు తిడతనే ఉంటారు మనల్ని. నువ్వు పద్దాకలు నన్ను తిడతావు, నువ్వు పద్దాకలు నన్ను తిడతావు, నువ్వు పద్దాకలు నన్ను తిడతావు, నువ్వు పద్దాకలు నన్ను తిడతావు, నన్నే తిడతావు, నన్నే. ఎందుకు తిడుతున్నారు? పుట్టిల్ని నిన్ను ఎందుకు తిట్టిద్ది? పుట్టిల్ని నిన్ను ఎందుకు తిట్టిద్ది? నీవు దేవుని రూపములు రావటానికే సంఘము కూడా నిన్ను హెచ్చరికలు చేస్తుంది. నీ బాగు కోసమే ఉపదేశం దొరుకుతుంది సంఘంలో. ఈ సంఘంలో పొద్దుగూగులు పద్దాకలు తిడతారు, పద్దాకలు తిట్లే, పద్దాకలు హెచ్చరికలే, పద్దాకలు నువ్వు జావే అంటాడు. ఎందుకు తిడుతున్నానంటే నా ప్రభు రూపంలోనికి నిన్ను తీసుకొచ్చేదే పుట్టిల్లు. గట్టిగా ఆమె చెప్పాలి. నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఆమె అనాలి. ఏం చెప్తాను నేను? స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఆమె అనాలి. ఆత్మ సంబంధమైన పుట్టిల్లు దేనికి? గుమ్మడికాయ దొంగ ఎవరంటే నేనే అన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ ఆమెనికి మొత్తం మర్చిపోయే స్టేట్మెంట్ నేను. దేవునికి స్తోత్రం. ఎట్ట ఏడిసారేంటమ్మా? మరి ఎంత ఎంజాయ్ చేయాలంటే ఇంత మరీనా? ఒకసారి ఏమో ఎప్సి బజాడు కొట్టింది నా స్టేట్మెంట్. ఇప్పుడు ఇస్తే రక్క. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్గదర్శి అయిపోయింది తల్లి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉపదేశంలోకి వచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ సంబంధమైన పుట్టిల్లు నీకు ఏం నేర్పిస్తుందమ్మా? గట్టిగా చెప్పాలి. ఉపదేశం అనగా ఏంటి? హెచ్చరిక. ఎందుకు నేను హెచ్చరిస్తుంది ఆత్మ సంబంధమైన పుట్టిల్లు? పద్దాకల పుట్టింటోళ్ళు ఎందుకు తిడతారు నిన్ను? పద్దాకల అన్ని పుట్టింట్లో ఉండదు ఉపదేశం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? అన్ని పుట్టింట్లో ఉండదు. ఒక ఆమె, మరి ఆమె అక్కో ఎవరో నాకు తెలియదు, మీ అడ్రస్ పెట్టండి అయ్య గారు, మీ చర్చ్ అడ్రస్ పెట్టండి అంటది. ఇప్పటికీ రాలే. ఏసు రక్తమే చెయ్యి అంటే అడ్రస్ పెట్టండి అని నన్ను వెంటాడుతుందంటే అర్థం ఏంటి? ఇక్కడ హెచ్చరికలు దొరుకుతున్నాయి, ఇక్కడ ఉపదేశం దొరుకుతుంది. ఈ ఉపదేశమే నిన్ను క్రీస్తు పోలికలో మార్చేది. ఏ పుట్టింటిలో ఉపదేశం ఉంటుందో, ఏ పుట్టింటిలో హెచ్చరికలు ఉంటాయో, ఆ పుట్టిల్లు నిన్ను క్రీస్తు రూపంలోకి తీసుకొస్తుంది, క్రీస్తు ఛాయలోకి తీసుకొస్తుంది, క్రీస్తు మహిమ ధరింపజేస్తుంది, జీవ కిరీటాన్ని ధరింపజేస్తుంది. ఈ రోజున ఈ ఆత్మ సంబంధమైన పుట్టిల్లు నీకు ఏదన్నా ఇస్తుందంటే నా ప్రభు రూపం నీలోనికి రావాలి. ఏమండి, తిడుతున్నారంటే నీవు బాగుపడాలని తిడతారు కానీ పుట్టింటోళ్ళు నువ్వు నాశనం అవ్వాలని తిట్టరు. అందుకే సంఘము కూడా ఒక పుట్టింటిలాగా ట్రీట్ చేయాలి. ఏమమ్మా, మీ కుటుంబంలో నీ పిల్లలు తప్పు చేస్తే కడుపును పెట్టుకుంటావే, మరి సంఘం అనే పుట్టింటి మీద ఎందుకు నేరాలు మోపుతున్నావు?
సైతానులారా, మీ కుటుంబంలో ఎవడన్నా తప్పు చేస్తే కడుపును పెట్టుకుంటావే, 10 మందిలో రాకూడదని రగడ చేస్తావే, అందరు నోరు మూసేయండిరా, దండం పెడతాను, ఎవరికి చెప్పమాకండిరా, మా పరువులు పోతాయిరా, ఆడకూతురులా, మగపిల్లోడురా, మా ఇజ్జత్తు పోద్ది. ఇజ్జత్ అంటారా తెలంగాణ భాషలో? మా ఇజ్జత్ పోద్ది. తమిళ్లో ఏమంటారు? స్టీఫెన్ తమిళ్లో ఏమంటారు? నీకు రాదా? తమిళ్ మానేసావు నేను వద్దన్నానని. మా పరువు పోద్ది, మా ఇజ్జత్ పోద్ది, మా విలువలు పోతాయని అంతా నీ కుటుంబాన్ని కాపాడుకుంటే, మరి సంఘం అనే పుట్టింటి యొక్క విలువలను ఎంత కాపాడాలి? సంఘంలో ఏదైనా సీన్ జరిగితే ఎందుకు నువ్వు అంత డమకా వేస్తావు? ఇది నీకు పుట్టిల్లు కాదా? ఈ పుట్టింటి యొక్క భారాన్ని, పుట్టింటి యొక్క లేదంటే ఏదో ఒక విషయం కడుపులో పెట్టుకోవాల్సిన విషయం నీకు లేదా? ఏదన్నా అంటే అసలు అయ్యగారు 10 మందికి పాగిపోద్ది. ఏదన్నా తిడతే చాలు ఫోన్లు వెళ్ళిపోతాయి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయి ఫోన్లు. భలే బయట పెడుతున్నావు అమ్మ నీ పుట్టింటి గుట్టు రట్టు చేస్తున్నారు, పుట్టింటి గుట్టు యొక్క రట్టుని. పుట్టింటి విలువలు తీసేసేవాళ్ళు లేరా సంఘంలో? కొంతమంది పుట్టింటి విలువలు తీసేస్తారు, సంఘం విలువలు తీసేస్తారు, దైవజనుడు విలువ తీసేస్తారు. మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు ఎలాగో మీ పరువులు బాగకూడదని మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటున్నారో, సంఘం యొక్క విలువలు కూడా మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. హల్లెలూయా. ఎట్టబడితే నోరు పారేసుకుని మాట్లాడారంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ లిమిట్స్లో మీరు ఉండండి. పుట్టిల్లు పరువులు తీయొద్దు, ఈ పుట్టిల్లు ఇజ్జత్తు తీయొద్దు. మీ కుటుంబం విలువలేని మీ కుటుంబంకి నీకు అంత బాధ్యత ఉంటే, విలువ కలిగిన దేవుని సన్నిధైన ఈ పుట్టిల్లు ఇంకెంత బాధ్యతగా ఉండాలమ్మా నువ్వు? ఎవడన్నా పుట్టింటి యొక్క విలువలను మట్టిలో కలుపుతారా? దైవజనుడు ఏదన్నా అంటే ఓర్చుకోలేవు, 10 మందికి చెప్ప. సంఘంలో విశ్వాసాలు ఏమన్నంటే ఓర్చుకోలేవు, మందిరాలు మానేయ్యా, 10 మందికి చెప్ప. సంఘంని బ్యాడ్ చెయ్యా, సంఘం విలువలు తీసివేయ్యా, సంఘాన్ని తొక్కయ్యా. అవసరమా? నేను అన్ని పుట్టిళ్ళ గురించి చెప్పను, జాగ్రత్త. ఈ పుట్టిల్లు నీ ఆషామాషైన పుట్టిల్లు కాదు. ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సంఘంలో ఏదన్నా ఎవరన్నా విశ్వాసి తప్పు చేస్తే ఇంత భూతద్దంలో పెట్టి చూస్తారు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఆ బిడ్డలందరికీ నా వందనాలు. సంఘంలోకి వచ్చే వాళ్ళందరూ మన అన్నలు, మన అక్కలు, అందరూ మన వాళ్ళే. దేవునికి తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా తోడబుట్టిన బంధం ఎక్కువ, ఆత్మీయమైన బంధం ఎక్కువ. అది సంఘంలో ఎవడన్నా తప్పు చేసిన ఆ తప్పుని 10 మందికి చెప్పావా, చంపలు వాయిచ్చేస్తాడు దేవుడు. జాగ్రత్త. దేవుని కృప ఉంటే బలపరచుది, తప్పని చెప్పు, అది కరెక్ట్ కాదని చెప్పు, ఆమెతో కూర్చొని మోకరించి ప్రార్థన చేయి. ఆమె పరువులు తీసి విలువలు తీసావా, దేవునికి స్తోత్రం. మనమందరం ఒక ఫ్యామిలీ కదా, మనదంతా ఒక పుట్టిల్లు కదా. ఏ బాధ వచ్చినా నువ్వు ఇక్కడికే రావాలి, ఆమె ఇక్కడికే రావాలి. ఒకటే చెప్తున్నానండి, పుట్టిల్లు పరువు తీయొద్దు, పుట్టిల్లు విలువని వీధిలో పెట్టొద్దు. నేను అదే చెప్తున్నాను మీకు. తల్లిదండ్రుల గురించి 10 మందికి ఈ రోజుల్లో లేరా? తల్లిదండ్రుల మీద చెడ్డగా చెప్పేవారు లోకులకి. ఏం చేశారు తల్లిదండ్రులు? నీకు మంచి చెప్పారు కదా. నీకు మంచే కదా చెప్పింది. నేను కొన్నిసార్లు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తే నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. తల్లిదండ్రులు మంచి చెప్పినా ఆ సైతం దానికి అది మంచి కాదండి, చెడు. తిరగబడిపోతున్నారు తల్లిదండ్రుల మీద. నీ కుటుంబంలో లాగా ఈ ఆత్మ సంబంధమైన పుట్టింట్లో గనక దైవజనుడిని తల్లిదండ్రుల మీద తిరగబట్టం కానీ, సంఘంలో ఏదైనా విశ్వాసి తప్పు చేస్తే డమకా వేయడం కానీ, సంఘ విలువల సంఘ బాధ్యతలు కానీ నువ్వు మంట కలిపేదానిలాగా ఉంటే దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, నువ్వు చాలా లెగలేని, కోలుకోలేని నష్టాన్ని చూస్తావు. నువ్వు చాలా జాగ్రత్త. నీ కుటుంబం ఎన్నిక లేనిది, గడ్డి పరక వంటిది, మట్టి వంటిది, ధూళి వంటి నీ కుటుంబం యొక్క విలువ ఎక్కడ పోద్దోనని అంత కాపాడుకుంటే, ఈ ఆత్మీయమైన సంఘం యొక్క విలువ ఎక్కడ పోద్దని ఇంకెంత కాపాడుకోవాలి నువ్వు? ఎలా బతుకుతున్నారు అసలు మీరు? బయటికి వెళ్ళి సంఘం పేర్లు నిలువెత్తున మంట కలిపేవాళ్ళు లేరు మన సంఘంలో. బయట నేను ఎవరైనా చూసి తిట్టేవాళ్ళు లేరు బయట. ఈ పుట్టింటిని తిడతారు, రేపటి రోజున నిన్ను ఏ సంఘం అంటారు? మీ తల్లిదండ్రులు ఎవరన్నా అడుగుతారు నిన్ను? నువ్వు ఎంత కాపాడుకోవాలి? నువ్వెంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఉండాలి బయట. అయ్యో, నా పుట్టింటి మీద ఒక మాట తేకూడదు నేను. ఇంకో విషయం చెప్పనా? ఈ పెళ్ళైన ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఏమనంటే, పెళ్ళైనప్పుడే కాదు, కొన్ని సంవత్సరాలకి ఏమనంటే భర్త మీద రొయ్యలు లెగిసిపోతుంది. మా అమ్మ నాన్న అంటే శివంగా అయిపోద్ది. ఆడవాళ్ళందరూ శివంగులు అయిపోతారు.
ఆ రోషం ఆత్మ సంబంధమైన పుట్టింటి మీద ఉంచండి మీరు. దేవునికి స్తోత్రం. ఎవ్వరు కూడా, ఏ ఒక్కరు కూడా ఈ పుట్టింటి యొక్క విలువలు తీయడానికి వీల్లేదు. నువ్వు అలాగ బాధ్యతగా బ్రతకాలి. పుట్టింటి పేరు నిలబెట్టే బాధ్యత నీకు రావాలి. పుట్టింటిని గౌరవించే బాధ్యత నీకు రావాలి. పుట్టింటిని సన్మానించే బాధ్యత నీకు రావాలి. ఈ పుట్టింట్లో హెచ్చరికలు ఉన్నాయి, నువ్వు సరి చేయబడి ఫస్ట్. పుట్టింటి విలువలు పచారణ కలిపేవారులారా, పుట్టింటి విలువలు మట్టి పాలు చేసేవారులారా, నీకు ఉపదేశం చెప్తుండగా సరి చేసుకో నిన్ను నువ్వు. నీకు పుట్టిల్లు హెచ్చరికలు చేస్తుంటే పుట్టింటి మీద నువ్వు అబండాలు వేస్తావా? తిడుతుంటే మా మీద ఫైటింగ్కి వస్తావా తల్లిదండ్రుల మీదకి? ఏం తమాషాగా ఉందా? నీ బాగు కోసమేగా తిట్టేది, నీ బాగు కోసమే ఒక మాట అనేది. వాక్యం చెప్పేవాడు నా తల్లిదండ్రులు అన్న వాళ్ళే మాత్రమే ఈ మాటను స్వీకరించండి. ఏదైనా ఒక మాట మాట్లాడితే సంఘాలు మానేయటం, ఒక మాట మాట్లాడితే 2-3 వారాలు సంఘాలు ఎగ్గొట్టడం లేరా? మన సంఘంలో చాలా మంది ఉన్నారు. పుట్టింటి తల్లిదండ్రులు బాధ పెట్టేవారు లేరా మన సంఘంలో? పుట్టింటి విలువలను ఆ నోట చెప్పి పరువులు తీసేవారు లేరా సంఘంలో? ఒక్క మాట పుట్టింటి మీదకు నువ్వు తీసుకురాకూడదు. ఎంత గౌరవంగా బ్రతకాలి బయట నువ్వు. నీకు పుట్టిల్లు ఏ అన్యాయం చేసిందని, నీకు సంఘం ఏ అన్యాయం చేస్తుందని నువ్వు సంఘం యొక్క విలువలను మంట కలుపుతున్నావు. సంఘములో తల్లిదండ్రుల యొక్క పరువులు తీసి పెడుతున్నావు బయట. ఏమన్నది నీ తల్లిదండ్రులు? ఏమన్నారు? తిట్టారు. 10 నోర్లు వెళ్ళిపోవాలా? 10 నోట్లకు చెప్పేయాలా? తల్లిదండ్రులు బ్యాట్ చేసేయాలా? సంఘంలో బోధిస్తున్న దైవజనుడు బ్యాట్ చేసేయాలి నువ్వు? అమ్మో వాక్యం చెప్పాడు నన్ను ఇంత మాట అనేసాడు, నువ్వు అనొచ్చా? మేము అనకూడదా? ఏం నువ్వు బాగుపడతామని అన్నారేమో. జ్ఞాపకం చేసుకో, ఒక తల్లి తండ్రి నిన్ను తిట్టారంటే నువ్వు బాగుపడతావని తప్ప నువ్వు నాశనం చేయడానికి కాదు. నీకు ఉపదేశాల మీద ఉపదేశాలు సంఘం హెచ్చరిస్తుందంటే, సంఘంలో దైవజనుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా ఉండి నిన్ను తిడుతున్నాడు, నిన్ను మందగిస్తున్నాడంటే నువ్వు దేవుని రూపంలోకి రావాలని అర్థం. హల్లెలూయా. నువ్వు దేవుని స్వారూప్యంలోకి రావాలి. ఈ పుట్టిల్లు ఎంత ప్రయత్నం చేస్తుందో తెలుసమ్మా? కొన్ని సంవత్సరాలుగా మీరు దేవుని స్వారూప్యంలోకి రావాలని, దేవుని మహిమలో మీరు నిలబడాలని, దేవుని మహిమని వస్త్రములు మీరు ధరించుకోవాలని ఈ పుట్టిల్లు ఎంత ప్రయాసపడుతుందో ఒక్కసారి ఇక్కడ కూర్చొని చెప్తున్న నీ తల్లిని తండ్రిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అంటే నిన్ను కన్నా తల్లిదండ్రులు కాదు, ఆత్మ సంబంధమైన దైవజనుడు జ్ఞాపకం చేసుకో. ఎంత ప్రయాసపడుతుంది ఈ పుట్టిల్లు నీ కొరకు, ఎంత ప్రయాసతో ఓర్చుతుంది. చెమట రక్తం అయిపోయి వేరులుగా మరి పారుతుంది. మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఈ 4 రోజులు నేను చాలా త్వరగా వస్తాను, అన్య భాషలు నాకేం అవసరం అమ్మా? మీరు మాట్లాడండి, మాట్లాడుకోమో నాకేం అవసరం. కానీ పుట్టిల్లు ఒకటే ఆలోచిస్తుంది, నా మైండ్ అంతా ఎవరి గురించి నాకు అనవసరం. నా మైండ్ అంతా 24 గంటలు మీ గురించి ఆలోచిస్తాను. ఇంట్లో ఉన్నా సరే 24 గంటలు మీ గురించి. నా బిడ్డలు ఇది పొందుకోవాలి, నా బిడ్డలు ఇది పొందుకోవాలి, నా బిడ్డలు అభిషేకం పొందుకోవాలి, అన్య భాషలు మాట్లాడాలి. ఈ పుట్టిల్లు యొక్క గౌరవాన్ని నువ్వు మంట కలపొద్దు. ఇంత ప్రయాసపడుతుంది నీ కొరకు పుట్టిల్లు. నీ తల్లిదండ్రులు ఇంత ప్రయాసపడుతున్నారు, నీకు ఉపదేశం చెప్పే దాసులు దైవజనులు ఇంత ప్రయాసపడుతున్నారు నీ కొరకే కదా. హెచ్చరిక చేస్తున్నప్పుడు హెచ్చరికను నీ కడుపులో దాచుకొని నువ్వు మారాలి. నువ్వు మారకుండా 10 మందిని చెడగొట్టావా? అయ్యగారు నీ మాట తిట్టారని 10 మందిని చెడగొట్టావా? దేవునికి స్తోత్రం. నేనేమి చేయను, ప్రభువే చూస్తున్నాను నిన్ను. చాలామంది గుంట నక్కలు ఉన్నారట మన సంఘంలో. ఆ గుంట నక్కలకు చెప్తున్నాను నేను, పేర్లు చెప్తే పరువులు పోతాయి, సిగ్గుపోద్ది నీకు. ఆ గుంట నక్కలకు చెప్తున్నాను నేను, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ఏ తిట్టు నువ్వు మారాలనేది తిడతాను కానీ, నువ్వు బాగుపడాలనేది తిడతాను కానీ, నాశనం అయ్యేటువంటి తిట్లు నేను తిట్టు నాకు అనవసరం. అర్థమవుతుందా? నువ్వు ఒక స్థాయిలోనికి రావాలి, ఆయన రూపం ధరించుకోవాలని, యేసు ప్రభులాగా నువ్వు కనపడాలి. హల్లెలూయా. ఒక రోజున ఒక దగ్గర శిష్యులందరూ కూడా, యేసు ప్రభు శిష్యులందరూ కూడా ఒక దగ్గర గుమ్ముగూడు ఉన్నారు. గుమ్ముగూడు కూడా ఉంటే ఇస్కరియోతు యోధ చూపిస్తున్నాడు యేసు ప్రభు ఎవరో. పక్కనోడు అడుగుతున్నాడు, పట్టుకుపోయేవాడు, ఆలల్లో యేసయ్య ఎవరు? ఏమడుగుతున్నాడమ్మా? ఆలల్లో యేసయ్య ఎవరు అంటే అందరూ యేసయ్యలాగే ఉన్నారు. దానికి అర్థం అదేనా కదా? ఇప్పుడు యేసయ్యను గుర్తుపట్టలేదంటే అందరు శిష్యులందరూ యేసు ప్రభు రూపంలోనే ఉన్నారు అక్కడ. అందుకే ఆలల్లో యేసయ్య ఎవరు అని అడుగుతున్నాడు పక్కనోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగున మన సంఘం ఈ పుట్టిల్లు తయారవ్వాలని నేను కోరుకుంటుంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట, ఒక్కొక్కరు ఒక్కొక్క యాశాలు,
అవసరమా? నీ కుటుంబ పరువులు ఎలా కాపాడుకుంటావో ఆత్మ సంబంధమైనటువంటి ఈ పుట్టిల్లు పరువు కూడాను కాపాడాలి. ఇజ్జత్ దీబాకు, దయచేసి నీకు దండం పెడతాను. నేను మాత్రం హెచ్చరికలు ఆపను, నేను తిడతనే ఉంటా. దేవునికి స్తోత్రం. వత్తేరా లేకపోతే లేదు. పుట్టింట్లో ఉండేది హెచ్చరికలే. పద్దాకల పెళ్ళయ్యే పిల్లకి ఏం చెప్తుంది పుట్టిల్లు? ఏమై జాగ్రత్తగా ఉండాలి. నేను మా చెల్లికి చెబుతాను, మా తెలుసులే, నువ్వు చెప్పబాగా అన్నయ్యా, నాకు మెంటలు వచ్చేస్తుంది. పుట్టిల్లు నీకు హెచ్చరిక చెప్పిద్ది. నువ్వు బయటికి వెళ్తున్నావు, నువ్వు మెట్టింటి దానివి, ఇక్కడ దానివి కాదు. పుట్టింట్లో ఉన్నట్టు ఉండకూడదు, పుట్టింట్లో మాట్లాడినట్టు మాట్లాడకూడదు, పుట్టింట్లో తిన్నట్టు తినకూడదు అన్నిసార్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ ఏంటి? మా చెల్లికి నచ్చు. ఎగ్జాంపుల్ చూపించి చెప్తున్నాను మీకు. అమ్మాయి చిన్నమ్మ ఇంటితో అట్లా మాట్లాడుతూ ఉంటుంది. నాకు చెప్పాక నాకు తెలుసులే అంటది. తెలిసినా చెప్పేదే పుట్టిల్లు, ఆత్మ సంబంధమైన పుట్టిల్లు. ఎందుకంటే అమ్మాయికి ఇరిటేట్ దేటానుకో, కోపం దేటానుకో కాదు నేను మా అమ్మ చెప్పేది. నేనైతే బాగా పద్దాలు చెబుతాను. నేను అన్నం పెట్టుకున్న ముందు వచ్చి తినిందా చెప్తూనే ఉంటా. మెంటలో చెల్లిపోద్ది ఒక్కోసారి. మీ కోపం రావచ్చు, పద్దాకలు తిడుతున్నాడు ఏంటి, పుట్టింట్లో తిట్లే ఉంటాయి అమ్మ. ఎందుకంటే నువ్వు బాగుపడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు గౌరవప్రదంగా బ్రతకాలి, నేను ఎవడు ఒక మాట అనకూడదు, నీ మీద తప్పు మోపకూడదు, నువ్వు దచ్చాగా బ్రతకాలి. హల్లెలూయా. కాబట్టి పుట్టింటి వాళ్ళు నిన్ను తిడుతున్నప్పుడు సగౌరవంగా ఆ హెచ్చరికలు స్వీకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా. నన్ను ఎందుకు తిడతావు? ఇంట్లోంచి వెళ్ళిపోతా పో సైతానా. చిన్న కుమారుడు పోయినట్టు పో, పందులు పొట్టు కూడా దొరకదు నీకు బ్రహ్మోందాన. వెళ్ళిపోయా బైపాసుల మీద పడిపోతే ఎవడి జీవితం నాశనం అయిపోద్ది. మనిషి చెల్లి చూడు, బ్లెస్సి మీద చెప్పానియా. మా వినండి, నీ తల్లి మిమ్మల్ని తిడుతుందంటే మీరు బాగుపడాలని దేవునికి స్తోత్రం. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇరుపోటున ఎవడి మీద కాలెత్తుతున్నావు? ఒకరోజు మా బ్లెస్సీ చెల్లి ఏదో ఇంట్లో గొడవ అయిందని బైపాసుల మీదకి వెళ్ళిపోయిందని చచ్చిపోతాడని. ఎవడికి నష్టం కాదమ్మా. ఇప్పుడు నీ తల్లి నిన్ను చచ్చిపోమంటలా, నీకు మంచి మాటలు చెప్తుంది, మంచి బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. సంఘంలో కూడా నేను తిడతంటే మైండ్ సెట్లో ఉన్నాయి అనుకో, కుదరదు. తిడతది పెడతది పుట్టిల్లు. ఇంకెక్కడ ఉంటుందమ్మా ఇంత హ్యాపీనెస్. గట్టిగా చెప్పండి కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పుట్టింట్లో ఒక లక్షణం ఏంటో తెలుసా? నా పిల్లలు చాలా చక్కగా ఉండాలి. నా పిల్లలు ఎందుకంటే అమ్మ స్వార్థం ఉండదు పుట్టింట్లో. ఎక్కడైనా స్వార్థం ఉంటుంది కానీ పుట్టింట్లో స్వార్థం ఉండదు. మెట్టింట్లోనైనా స్వార్థం ఉంటుంది కానీ పుట్టింట్లో స్వార్థం ఉండదు. మెట్టింటోళ్ళందరికీ స్వార్థం ఉంటుంది కానీ పుట్టింటోళ్ళందరికీ స్వార్థం ఉండదు. పుట్టింటోళ్ళు తిట్టినా, పుట్టింటోళ్ళు కొట్టినా మరలా నేను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని నేను ఆదరిస్తారు. కాబట్టి పుట్టిల్లు నిన్ను తిడుతుందంటే, అమ్మో నా పుట్టింట్లో నా తల్లిదండ్రులు నన్ను తిట్టారని నేను కరెక్ట్గా ఉండాలి, నేను అలా ఉండాలి. ఎందుకంటే నా పుట్టిల్ని నేను ఇలా చూడాలనుకుంటుంది కాబట్టి ఆ రూపం రావాలని ఒదిగిపోవాలి. నువ్వు రివర్స్ అవ్వకూడదు. దైవజనుడి మీద రివర్స్ అయిపోయే వాళ్ళు ఉంటారంటే నా మీదకి వచ్చి ఎగరకపోయినా లోపల రివర్స్ అయ్యే తత్వం. కొరాహు, దాతాను, అభిరాములు సత్తారు. ఇప్పుడే మీ కొరకు భూమి నెరల విడిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎత్తుకేకి రాబోతుంది, పుట్టుక్కుని పోతావు కిందకి. మనస్సులో కూడా దైవజనుడు అనబడిన తల్లిదండ్రుల మీద కానీ కోపగించుకోవడం, సొనుగుళ్ళు గొనుగుళ్ళు చేసావా, నష్టపోయేది నువ్వే. ఓయ్, మాకేం పని పాట లేదా, బలం లేకపోయినా శక్తి లేకపోయినా మా పిల్లలు తింటే బాగుండే. నేను చూస్తుంటేనంట తిని బాగా నా మీద పోంటిల్లుతున్నారు. ఒక్కొక్కరు పారాని కోళ్ళకు పుంజుల్లాగా తయారయ్యి. పెట్టే కొద్ది అరాయించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎక్కువ చేయబాకండి, నష్టపోతారు. నేను చచ్చిపోతాను, నేను ఉండను, ఇంత మాట అన్నావు, నేను రాను మందిరానికి. పోవమ్మా. ఈ మధ్య ఎవరో చెప్పారు నాకు, దేబోరా ఎవరమ్మా ఆమె, ఎవరు ఆ పేరు ఎవరమ్మది, గర్భవతితో వెళ్ళిపోయింది. 5 నెలలు కడుపప్పుడు వెళ్ళిపోయింది. రూతు గారు ఏం చెప్పింది? మళ్ళీ ఆ చర్చికి రావాలనుంది నాకు.
ఫస్ట్ ఆ పిల్లతో ఏం చెప్తున్నారంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు, మేము వెళ్ళిపోతున్నాం, మేము బోటా కట్ట చదువుకొని మా సొంత ఊరికి వెళ్ళిపోతున్నామని భర్త, మా పుట్టింటికి పోతున్నాము నామ. వెళ్ళి ఎన్ని రోజులకు ఫోన్ చేశారు నీకు? 2 వారాలకు ఫోన్ చేసి ఏమంటుందామా? వారానికి చేసి ఏమంటుంది? పుట్టింటి విలువ తెలుసా నీకు అసలే? దేవునికి స్తోత్రం కలుగునగాక. అట్టుంటది. వదిలేసిపోతే 5 నెలలు వచ్చినాయి ఆవిడకి, ఖచ్చితంగా తల్లింటికి వెళ్ళాలి. కానీ ఆమె ఏం చెప్పింది? నీకు మేము రామని వెళ్ళిందంట. కాదమ్మా కన్నాకు వస్తామమ్మా అన్నట్టుగా మళ్ళీ మాట్లాడిందంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. పుట్టిల్లును వదిలేసి వెళ్ళిన, పుట్టింటి మీద అబండాలు వేసిన, పుట్టింటి గురించి వలగరగా మాట్లాడినా, పుట్టిల్లు గురించి చండాలంగా మాట్లాడినా, పుట్టింటి యొక్క తల్లిదండ్రులని అబండాలు వేసి తల్లిదండ్రుల మాట వినకపోయినా, ఉపదేశం చెప్పేవాడి మాట వినకపోతే నష్టపోయేది మీ జీవితమే, నాశనమయ్యేది మీ జీవితమే, వరలోనికి పోయేది మీ జీవితమే, గుంటలోనికి పోయి నాశనమేది మీరే, ఎవరు కాదు. ఎక్కడ దొరకవు హెచ్చరికలు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ దొరకవు హెచ్చరికలు? ఎక్కడ దొరుకుతాయి హెచ్చరికలు? ఎక్కడ దొరుకుతాయి హెచ్చరికలు? అది దేవునికి స్తోత్రం కలుగునగాక. మన పుట్టిల్లు హెచ్చరికలు దొరికే పుట్టిల్లు. హెచ్చరిక అనగానే మనం ప్రభు రూపంలోనికి రావాలన్న మాట గుర్తుకు రావాలి. పొద్దాక నేను ప్రభుని అడిగాను, అయ్యా 25వ సంవత్సరంలో కూడా మాకు ఉపదేశం రావాలి అని నేను అడిగినప్పుడు మనకు దేవుడు ఇచ్చేశాడు ఉపదేశాన్ని. ఒక వాక్యం చెప్పాను నేను ఇప్పుడు, ఈ 2-3 రోజుల క్రితమే ఒక వాక్యం కూడా చెప్పాను నేను. నా దేవుడు ఉపదేశాన్ని సర్వసమృద్ధికి ఇవ్వబోతున్నాడు సంఘానికని. కాబట్టి హెచ్చరికల మీద హెచ్చరికలు, హెచ్చరికల మీద హెచ్చరికలు. నువ్వు విసిగిపోవద్దు. తిడుతున్నప్పుడు దేవుడిని విసిగిపోవద్దు. దేవుడు నేను గద్దిస్తున్నప్పుడు విసిగిపోవద్దు. నేర్చుకో, పాఠాన్ని నేర్చుకో, లొంగిపో, ఒదిగిపో, తల్లిదండ్రులకు ఒదిగిపో, పుట్టింటికి మంచి పేరు తెచ్చే బిడ్డగా మారిపో. నిన్ను తిడుతున్నారంటే నీ ద్వారా మంచి పేరు రావాలి. నీకు హెచ్చరిక చేస్తున్నానంటే నీ ద్వారా పుట్టిల్లు ఆశీర్వదించబడాలి, నీ ద్వారా పుట్టింటి పరువు నిలబడాలి, పుట్టింటి గౌరవం నిలబడాలి. హల్లెలూయా. ఎవరైనా బయట నేను పొగిడారనుకో, మా పిల్లలే నేను చెప్పుకోవాలి. బ్లెస్సి మా అమ్మాయే, బ్లెస్సి మా చెల్లె. దేవునికి స్తోత్రం. అది పుట్టింటికి గౌరవం. పుట్టింటికి ఎవడైనా పాస్టర్ బ్లెస్సి, ఎవడైనా పాస్టర్ అన్నాడు అయిపోయారు మీరు. ఎవరమ్మా మీ తల్లిదండ్రులు? ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులు లేరమ్మా? పిల్లలు మా తల్లిని ఎట్ట పెంచావు? గాలికి పెంచావు నీ కొడుకుని మాట్లాడుతున్నారు. నీ కూతురిని గాలికి పెంచామని ఎట్లా ఉంటుంది? లోకస్తుల తల్లిదండ్రులకు గుండె పగిలిపోదా? కొంతమంది పరువులు తీసేటట్టున్నారండి. పుట్టిల్లు గౌరవాన్ని నిలబెట్టాలి కానీ. దేవునికి స్తోత్రం. 25వ సంవత్సరంలో హెచ్చరికలు చేస్తూ ఉండగా నా ప్రభు రూపంలోనికి మనం మారిపోదుముగాక, ప్రభు పోలికలోనికి వచ్చేదుముగాక. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో దేవునికి స్తోత్రం, కొన్ని సంఘాల్లో హెచ్చరికలు ఉండవు, ఉపదేశం ఉండదు. ఒకవేళ ఉపదేశం ఉందంటే ట్రాన్స్ఫర్లు అయిపోతారు విశ్వాసులు. ఏమైపోతారమ్మా విశ్వాసులు? ట్రాన్స్ఫర్స్. వేరే సంఘానికి ట్రాన్స్ఫర్ అవుతారు. ఈ వారం వచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వారం కనపడరు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం అయ్య గారు, ఇక్కడ ఉపదేశం ఉంది, హెచ్చరిక ఉందమ్మో, వేరే సంఘానికి ట్రాన్స్ఫర్ అయిపోతారు. కాబట్టి ఉపదేశం ఉన్న సంఘమే, హెచ్చరిక ఉన్న సంఘమే మనల్ని మహిమలో నిలబెడుతుంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి ఒకసారి. మీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైన పుట్టింట్లో ఉన్న ప్రతి ఒక్కరికి విశ్రాంతి కలగబోతుంది. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందెదరు, హెచ్చరికలు పొందెదరు. ఆ హెచ్చరికల ద్వారా మనకేం జరుగుతుందంటమ్మా? అధిక విశ్రాంతి, ఆనందం, సంతోషం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిదిగా నేను చెప్తే ఇక్కడ నుంచి చెప్పండి. మొదటిదిగా పుట్టింట్లో మనకు దొరికేది ఏంటంటే మార్గదర్శి. మనకి మార్గాన్ని చూపించేటువంటి ఒక దేవుడు పుట్టింట్లో దొరుకుతాడు. మనకు మార్గాన్ని చూపించేటువంటి దైవజనుడు తల్లిదండ్రులుగా ఈ పుట్టింట్లో దొరుకుతారు. ఇక రెండవది, పుట్టింట్లో దొరికేటువంటి ఒక మంచి విధానం ఏంటంటే హెచ్చరికలు, తిట్లు.
ఆ తిట్లలోనే ఉంది దేవునికి స్తోత్రం కలుగును ఒక ఆశీర్వాదం. ఆ తిట్లలోనే దేవుని రూపం మనకు ధరింపజేస్తున్నాడు. ఆ హెచ్చరికల్లోనే దేవుని మహిమను మనం పొందుకుంటున్నాం. ఆ హెచ్చరికల్లోనే జీవ కిరీటం మన మీద పెట్టబడుతుంది. ఆ హెచ్చరికలోనే ఆశీర్వాదములు మన దిగి వస్తున్నాయి. అక్కడ యెషయా ప్రవచన గ్రంథకర్త చెప్తున్నాడు, ఉపదేశము ద్వారా ఏంటిదమ్మది, నా పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుతున్నారు. మనకు ఉపదేశమే కావాలి. ఈ పుట్టింట్లో ఉపదేశం ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే వచనంలో ఇంకొక వాగ్దానం కూడా ఉంది. మూడవ మాట, సంభార సమిలిత ద్రాక్షారసమును నా దానిమ్మ పండ్ల రసమును నేను నీకిత్తును. దేవునికి స్తోత్రం. పరమగీతములు 8:2 మనం చదివాం కదండి. మొదటిగా మార్గదర్శి, రెండవదిగా ఉపదేశం, మూడవదిగా అక్కడ అంటున్నారు చూడండి, సంభార సమిలిత ద్రాక్షారసమును నా దాడిమ్మ పండ్ల రసమును నేను నీకిత్తును. అర్థమైన వాళ్ళందరూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన సంఘము, మందిరం అనబడేటువంటి పుట్టింట్లో మనకు దొరికే మూడవ ఆశీర్వాదం ఏంటి తెలుసా? సంభార సమిలిత ద్రాక్షారసము. అంతేకాదు, దానిమ్మ పండ్ల రసము కూడా ప్రభు మనకిస్తాడంట. ఇంతకీ ద్రాక్షారసం ఏంటంటే, దానిమ్మ పండ్ల రసం అంటే ఏంటి? ఏమమ్మా? ద్రాక్షారసం అంటే ఔషధము. ద్రాక్షారసం అంటే నేను చెప్పాను స్వస్థత, ఆనందం అని. అదే, మళ్ళీ మార్చేది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానిమ్మ పండ్ల రసం అంటే రుచినిచ్చేది. దేవునికి స్తోత్రం కలుగునగా. రుచినివ్వగలిగింది, తృప్తినివ్వగలిగింది. ఒక్క ముక్కలు చెప్పాలంటే, రెండు మాటలు కలిపి, సంభార సమిలిత ద్రాక్షారసం అన్నా, దాడిమ్మ పండ్ల రసం అన్నా నీకు తృప్తినిచ్చి పంపబోయేటువంటి పుట్టిల్లు ఇది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీకు రుచినివ్వగలిగినటువంటి పుట్టిల్లు, నీకు తృప్తినివ్వగలిగిన పుట్టిల్లు, నీవు కోరుకున్నని అనుగ్రహించగలిగిన పుట్టిల్లు ఉందంటే అది ఆత్మ సంబంధమైనటువంటి మందిరమేనని చెప్పడములో ఏ సందేహము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము తృప్తిపరచబడబోతున్నాం. వేటి చేత? ద్రాక్షారసము చేత, దానిమ్మ పండ్ల రసము చేత. ఈ రెండు తాగండి, మీరు చాలా బలంగా ఉంటారు. బైబిల్లో చెప్పిన 2 ద్రాక్ష రసాలు ఇప్పుడు వెళ్ళి మొత్తం కొని మార్కెట్ అంతా ఇంట్లో తెచ్చేస్తారా? దానిమ్మ పండ్లే కొనమన్నాడు అయ్యగారు, ద్రాక్ష పండ్లే ఇక దిప్పు. నాకు అదే ఎత్తవ రోజు వందనమ్మ జ్యూసు, దానిమ్మ ద్రాక్ష నాకు మెంటలు వచ్చేద్ది. సరే, నేను ఆత్మ సంబంధంగా చెప్తున్నాను. తాగినా చాలా బలం, చాలా పుష్టి, చాలా మంచి ఆరోగ్యం ద్రాక్ష రసము, దానిమ్మ పండ్ల రసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేను నా తల్లి ఇంటికి నిన్ను చేరుస్తాను, అంటే పుట్టింటికి చేరుస్తాను. పుట్టింట్లో ఉండే ఆశీర్వాదాలు, మార్గము తెరవబడుతుంది. అంటే మనకి మార్గం మూతపడదు, మార్గాలు తెరవబడతా ఉంటాయి, నూతన మార్గాలు తెరవబడతా ఉంటాయి. కాబట్టి నూతన సంవత్సరంలో నీకు మార్గాలు తెరవబోతున్నాడు. రెండోది వచ్చేటప్పటికి హెచ్చరికలు, ఉపదేశం, హెచ్చరికలు. నిన్ను హెచ్చరిస్తున్నాడంటే నువ్వు నా దేవుని పోలికలోనికి, రూపంలోనికి రాబోతున్నావు. ఇక మూడో విషయము, ద్రాక్షారసం ఇస్తున్నాడంట. ఇంకోటి దానిమ్మ పండ్ల రసం, అంటే నిన్ను తృప్తిపరిచేదే ఆత్మ సంబంధమైన మందిరం అనే పుట్టిల్లు. ఈరోజు నేను చెప్తున్నానమ్మా, ఈ పుట్టింటిని అసపెట్టుకొని, ఈ పుట్టింటి విలువలను తెలుసుకొని, ఈ పుట్టింటికి తలదించుకుని ప్రతి వారం ఈ పుట్టింటికి రావాలని ప్రభుని వేడుకోనండి. 25వ సంవత్సరంలో, ప్రభా నా పుట్టిల్లు విలువ నాకు తెలిసింది, నా పుట్టింటిని నేను విడిచిపెట్టకూడదు, నా పుట్టింటికి ఒక వారము కూడా నేను దూరం అవటానికి వీల్లేదు నాయన. నా పుట్టింటికి నేను వెళ్ళాలి, నా పుట్టింటిలో నీవు నాకు సమకూర్చిపెట్టిన ఆస్తిని నేను సంపాదించుకోవాలి. ఇంకో విషయం చెప్పనా, 25వ సంవత్సరంలో మీరు ప్రార్థన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ వారానికి ఆ వారం ఆస్తి తల్లిదండ్రులు సమకూరుస్తారు. అర్థమవుతుందా? ఏ వారం మిస్ అవ్వకూడదని ప్రార్థన చేయండి. మీకు నేను ఒకటే చెప్తున్నాను, ఈ పుట్టింటి విలువ తెలిస్తే మీరు మానరు, పుట్టింటి విలువ తెలియకపోతే మీరు మానేస్తారు. నిర్దాక్షిణంగా చెప్తున్నాను, మీరు ఏ సాకులు చెప్పొద్దు నాకు. అర్థమవుతుందా? ఏ సాకులు మానేయండి. నా దేవుడు అంత కృప మీకు ఇవ్వాలి. మానకుండా పుట్టింటిని దగ్గరగా అంటు పెట్టుకుని ఉండే కృప నా దేవుడు మీకు అనుగ్రహించాలి. అలాగా ప్రార్థన చేయండి అమ్మా, అది మంచి ఆశీర్వాదం తెలుసా. సంఘంతో ఎప్పుడు కలిసి ఉండటం, సంఘంతో ఎప్పుడు ఉండటం, మంచి పుట్టిళ్ళతో నీ అటాచ్మెంట్ ఉండటం, నీ సహవాసం ఉండటం చాలా మంచి దీవెన. నీకు తెలుసా విషయం? నీకు
మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ ఆత్మ సంబంధమైన మందిరం అనే పుట్టింట్లో నువ్వు అడుగు పెడుతున్నావంటే ఖచ్చితంగా మనకు మార్గాలు తెరుస్తాడు. ఈ ఆత్మ సంబంధమైన ఆ పుట్టింట్లో అడుగు పెడుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాయిలోకి ఎదుగుతావు. నువ్వు ఆత్మ సంబంధమైన మందిరం అనే పుట్టింట్లో అడుగు పెడుతున్నావంటే ఖచ్చితంగా నిన్ను తృప్తిపరుస్తాడు. ఇంకొక విషయం చెప్తా చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున ఓయ్, పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని బలం చాలలేదని పాలతో పెంచాను గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అన్నముతో నేను మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. ఇప్పుడు బలహీనులై ఉన్నారు కారా. మీలో ఆ, అసూయయు ఉమ్, కలహమును ఉండగా ఉమ్, మీరు శరీర సంబంధులై ఉమ్. మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. మళ్ళీ ఫస్ట్ మాట చదువమ్మా, మళ్ళీ ఫస్ట్ మాట చదువు. అప్పటిలో ఉమ్, మీకు బలము చాలకపోయినందున ఆ, పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని ఆ. అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఇప్పుడు అన్నం ఇచ్చిన దేవునిని బలపరచబోతున్నాడు. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? మీరు నా వైపు చూస్తే అర్థమైతే 3.5 సంవత్సరాలు ఏంది బైబిల్ చదివి నా వైపు చూడండి. అప్పట్లో మీకు బలం లేదని పాలు ఇచ్చాను, మీకు ఆహారం పెట్టలేదు అంటే పుట్టింట్లో ఏదైనా దొరికిద్ది, మనకు తగింది దొరికిద్ది, మనకు అవసరమైంది దొరికిద్ది. ఈ పుట్టింట్లో ఉన్న తల్లిదండ్రులు మన కోరేది తెచ్చిపెడతారు. ఏం తెచ్చి పెడతారమ్మా? ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకు కోరేది ఇస్తూ ఉంటారు. కొంతమంది వివాహం ఇంకా 2-3 నెలలు కోరేది పెడతారు. అమ్మాయి కోరేది, తినవే తినవే, అక్కడ దొరకదు, తినవే, తిను తిను తిను, ఏది కావాలంటే అది దొరికే స్థలం ఏదమ్మా? పుట్టిల్లంటే 2 ఉన్నాయి. ఏది? ఇదే చెప్పాలి నువ్వు. మందిరం అనే పుట్టిల్లు. నీకు ఏది కావాలంటే అక్కడ ఏమంటున్నాడు? అక్కడ అపోస్తలుడైన పౌలయ్య, ఇదివరకు పాలు పెట్టాను అంటే బలం లేదని అప్పుడు పాలు పెట్టాను, ఆహారం పెట్టలేదంటే ఆహారం కూడా పెడతాను అని అర్థము. అంటే నీకు కావలసిన సమయంలో దొరికేదే మందిరం అని ఆత్మ సంబంధమైన పుట్టిల్లు. హల్లెలూయా. నీకు అవసరమైనది తీసుకెళ్ళొచ్చు, ఇక్కడ నుండి అవసరమైన శక్తిని పొందుకోవచ్చు, ఇక్కడ అవసరమైన కృపను పొందుకోవచ్చు. ఇక్కడ నీకు ఏ సమయంలో ఏది కావాలో ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా ఇక్కడ తెలుసు. నీకు ఏ వారం ఏది పెట్టాలో మాకు తెలుసు. కానీ ఇక్కడ అంటున్న మాట, ఇప్పుడు నీకు ఆహారం అవసరము, ఇప్పుడు నీకు అధికమైన మేలు అవసరము, అధికమైన ఆశీర్వాదం అవసరము, అధికమైన బలం అవసరము, అధికమైన శక్తి అవసరము. అంటే ఆ గిలక్కాయలు పక్కన పడేయండి, నా వైపు చూడు, నా వైపు చూడు, నా వైపు చూడు. చేతులు ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకు దబా దబా ఊపుతారు? అందరం వైపు చూడాలి. ఇదివరకేమో పాలు పెట్టాను, ఇప్పుడు నేను ఆహారం పెట్టాలనుకుంటున్నానంటే దీంట్లో ఉన్నటువంటి పరమార్థం చూడండి. అంటే మీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడండి దేవుడు. అంటే పుట్టింట్లో ఉన్నవారికి పాలు పెట్టి ఇప్పుడు మరి ఏంటంటే లోకమంతా ఎదిగిపోతూ ఉంది, టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది. కాబట్టి మిమ్మల్ని నేను ఆహారం పెట్టి పోషించాలనుకుంటున్నానంటే క్రొత్త ఘనతనివ్వబోతున్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎలాగున చూడండి, వాక్యములో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. నిన్ను ఆహారం ఎలా మార్చిద్దో చూడండి అమ్మ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, బోధకులుగా ఉండాలని నేను అనుకుంటున్నానా? దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. నా వైపు చూడండి, సంవత్సరాలు అయిపోయింది చూడాలి. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడమ్మా? మీరు అసలు ఒకరికి చెప్పేటట్టు ఉండాలి, మీకొకటి చెప్తున్నాడేంటి? హలో హలో అల్లెలూయా చెప్పండి. హలో అంటే బతుకున్నారా లేదని సిగ్నల్. అక్కడ ఏమంటున్నారు? మీరు బోధించేవారిలాగా ఉండాలి. మీరు అక్కడ కూర్చొని వింటుంటే నాకు నచ్చట్లా. ప్రతి వారం మీ లెవెల్ మారిపోవాలి, మీ రేంజ్ మారిపోవాలి. మనకు ఒకటి చెప్పేటట్టు ఉండకూడదు. అందుకే నిన్ను ఆహారం పెట్టబోతున్నాను అంటే చూడండి అమ్మా,
ఏ స్వార్థం లేకుండా బిడ్డలు ఎదగాలి అనుకునేది ఆత్మ సంబంధమైన పుట్టిల్లు. ఏ స్వార్థం ఉండదు పుట్టిల్లు. నువ్వు ఎదుగుతుంటే సంతోషించేదే చెప్పండి. పుట్టిల్లు చెప్పండి. నువ్వు ఎదుగుతుంటే సంతోషించేదే, నువ్వు ఆనందిస్తుంటే సంతోషించేదే, నువ్వు రివార్డులు అవార్డులు సంపాదిస్తుంటే సంతోషించేదే, నువ్వు జ్ఞానంగా మాట్లాడితే ఆనందించేదే. ఇంకోటి ఏమైనా ఉందా? ఇంకెవడన్నా సంతోషిస్తాడా? పుట్టింట్లోనే స్వార్థము లేని ప్రేమ ఉంది. ఎంత ఎదుగుతావో ఎదుగనేది పుట్టిల్లు, ఎంత బాగుపడతావో బాగుపడమనేది పుట్టిల్లు, ఎంత తింటావో తిననేదే పుట్టిల్లు. మా చెల్లి అనుకుంటుంది, పుట్టిల్లు ఎంత తినమంటే అంత తింటుందా, నువ్వేంటి అంత తింటున్నావేంటి అంటావుగా మరి అంటది. దేవునికి స్తోత్రం. నేనేదో సరదాగా అంటూ ఉంటా, కాకపోతే ఎక్స్పెషల్లీ పుట్టిల్లు ఎంత తిన్నా పెట్టిద్ది. హల్లెలూయా. మరి ఎందుకు కాకపోతే మా చెల్లి అర్ధరాత్రి 2 కూడా తింటది. మరి మేమేం చెప్పాలి? పుట్టిల్లు కాబట్టి ఏమనం. మెట్టింట్లో తింటుందా దయ్యంలాగా? నేను ఒకరోజు పరిచర్లకు వస్తే దయ్యంలాగా లైట్ వేసి చూస్తే తింటుంది, మంచం మీద కూర్చో. దేవునికి స్తోత్రం. నాయన ఏంటమ్మా అంటే, ఇప్పుడు ఆకలేసింది అన్నయ్యా అంట. నీకు ఎప్పుడు ఆకలేస్తే ఎప్పుడు పడితే అప్పుడు తినేది ఏంటిదమ్మా? ఎంత ఆశీర్వాదం ఉందమ్మా పుట్టింట్లో. ఈ పుట్టింటికి రాకుండా మానేస్తావా తను వారం వారం? ఈ పుట్టింటి విద్యత తీస్తావా? అపోస్తలుడైన పౌలు ఎట్లా అన్నాడు? మీరు బోధిస్తుంటే చూడాలంది నాకు. హల్లెలూయా. ఇప్పుడు నేనంటున్నాను, మీరు ఒకరికి ఉపదేశం చెప్తే నాకు చూడాలని ఉంది, మీరు ఒకరు బలపరిస్తే నాకు చూడాలని ఉంది, మీ ద్వారా ఒకరు ఆశీర్వదించబడుతుంటే నాకు చూడాలని ఉంది. నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, ఇప్పుడు వరకు మీరు ఆశీర్వదించబడ్డారు, ఇప్పుడు మీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి, మీ ద్వారా అనేకులు బలపరచబడాలి, మీ ద్వారా అనేకులు దీవించబడాలి, మీ ద్వారా అనేకులు సంతోషించాలి, మీ ద్వారా అనేకులు రక్షించబడాలి. నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను మిమ్మల్ని. నాకు ఏ కుళ్ళు లేదు, నాకే కుతంత్రం లేదు. నేను పుట్టింటోడిని కాబట్టి, నీ మెట్టింటోడిని కాదు కాబట్టి, నేను పుట్టింటోడిని కాబట్టి, మీరు అవునన్నా కాదన్నా ఆత్మ సంబంధమైన నన్ను చాలామంది ఏలూరు వెళ్ళినాక కూడా వస్తా నేను, గుర్తుపెట్టుకో, నన్ను సంపేతమే నిన్నగా. నన్ను చాలామంది నానా అని పిలుస్తారు. నాకు చాలా భలే ఉంటుంది అన్నమాట. నానా అంటే అర్థం ఏంటి తెలుగులో? తెలుగులోనే నానా కదా, మళ్ళీ తెలుగులో అంటారండి దేవుడు ఇస్తారు. తండ్రి అంటారు. నేను ఎక్స్పెషల్లీ కుమారుడిలా కనపడుతున్న ఆత్మ సంబంధం ఒక తల్లిని ఒక తండ్రిని. దేవునికి స్తోత్రం కలుగునగా. మనస్ఫూర్తిగా మీరు ఎదుగుతే చూడాలని ఉంది నాకు. ఎంతసేపు కూర్చొని అట్టాగే వింటారంటే, రేపు వారు నువ్వు మైకి పుచ్చుకొని చదువుతావా? అది కాదు నేను అనేది. అమ్మో అమ్మో యేసయ్యా దయ్యాలన్నీ నశించునుగాక. అమ్మో అట్ట చెప్పట్లేదమ్మా. మైకా పుచ్చుకొని నువ్వు కూర్చో, నేను చెబుతాను ఈ వారం. అది కాదు, నీ బోధలు మేము వినం. దేవునికి స్తోత్రం. నువ్వే ఆశీర్వదించం, నువ్వు ఆశీర్వదించంటం కాదు, నువ్వు ఒకరికి ఆశీర్వాదంగా మారిపోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు బోధించే వారిలాగా ఉంటారనుకుంటే వాడు నీకు చెప్తాడేంటి సోది? మన సంఘములో మన పుట్టింట్లో వాళ్ళు బయట వాడు నీ దగ్గరకు వచ్చి చెప్పేటట్లు కాదు, నువ్వే ఒకడికి చెప్పేటట్టుగా మారిపోవాలి. బయట వాళ్ళు వచ్చి నీకు బుద్ధి చెప్పడం ఏంటమ్మా? నువ్వు ఒకడికి బుద్ధి చెప్పాలి. అందుకే నీకు ఆహారం పెడతానని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు పెట్టిన భోజనం పక్కన పెడితే నీకు ఉన్నతమైన భోజనాన్ని ప్రభు 25 సంవత్సరాలు పెట్టబోతున్నాడు. అంటే మనం బోధకులుగా మారిపోవాలి, మనం ఆశీర్వాదంగా మారిపోవాలి, దీవెనకరంగా మారిపోవాలి, శుభప్రదంగా మారిపోవాలి, అద్భుతముగా మారిపోవాలి, ఆశ్చర్య కార్యములు చేసేటట్లుగా మారిపోవాలి. హల్లెలూయా. తోకగా కాదు తలగా. హల్లెలూయా. ఇప్పుడు మీరు పక్కన వాళ్ళ చెయ్యి పట్టుకోండి. నా ముఖం చూస్తారని పక్కన వాళ్ళు చేయబట్టుకోండి అంటే వాళ్ళ ముఖం చూడండి. వాళ్ళ ముఖం చూడటానికి బాగోపోయినా వాళ్ళ ముఖమే చూడండి. నీకు కక్కు వచ్చినా వాంతు లోపల పెట్టుకోండి. మరి ఎందుకు ఈ పుట్టిల్లు నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు? స్టీఫెన్ అంటున్నాడు, మరి ఎందుకు ఈ పుట్టిల్లు నెగ్లెక్ట్ రే నవ్వుతా చెప్పకూడదు సోది. నవ్వేపు చూడండి, చెప్పించాలే కానీ సోకు చెప్పడం కూడా రాదు. ఎప్పుడు నేర్చుకుంటారు నాకు అర్థం కాదు. అర్థమైందా? మరి ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్న పుట్టిల్లుని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మీరు ఎందుకు నిర్లక్ష్యంగా వచ్చిపోతూ ఉంటారు? నాకు అర్థం కాదు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది సంఘం అనే పుట్టిల్లులో.
జ్ఞాపకం చేసుకుని ప్రియ దైవజనమా, సంఘం అనే పుట్టిల్లు మనకు ఆస్తి ఇస్తుందంట. ఆమె చెప్పాలి. సంఘం అనే పుట్టిల్లు మనకు ఆస్తి ఇస్తుందంట. సంఘం అనే పుట్టిల్లు మనల్ని ఆదరిస్తుందంట. సంఘం అనే పుట్టిల్లు మనల్ని బలపరుస్తుందంట. సంఘం అనే పుట్టిల్లు మనల్ని ఆనందింపజేస్తుందంట. సంఘం అనే పుట్టిల్లు మనకు దారి చూపిస్తుందంట. సంఘం అనే పుట్టిల్లు మనకు హెచ్చరిక చెప్తుందంట. సంఘం అనే పుట్టిల్లు మనం తృప్తిపరుస్తుందంట. సంఘం అనే పుట్టిల్లు మనం ఎదిగినా సంతోషిస్తూ ఉంటుందంట. సంఘం అనే పుట్టిల్లు మనం ఎదగడానికి ఆనవాళ్ళు వేస్తుందంట. హల్లెలూయా. ఎదగండి, ఎంత ఎదుగుతే అంత ఎదగండి. ఈ సంఘములు నీకు కావలసిన ప్రతి మెటీరియల్ ఈ పుట్టిల్లు నీకు ఇవ్వబోతుంది. నువ్వు ఎంత ఎదిగి రివార్డులు అవార్డులు తెస్తావో సంతోషించేది నీ పుట్టిల్లు ఎవడూ కాదు. నీ పుట్టిల్లుకు సంతోషాన్ని మిగిల్చు. నీవు చెప్పించుకునేదానిగా కాదు, చెప్పేదానిగా మారిపోవాలి. నువ్వు చెప్పించుకునేవాడిగా కాదు, చెప్పేవాడిగా మారిపోవాలి. ఆశీర్వాదం అడిగేవారిగా కాదు, ఆశీర్వాదం ఇచ్చేవారిగా మారిపోవాలి. హల్లెలూయా. అప్పు అడిగేవారిగా కాదు, అప్పు ఇచ్చేవారిగా మారిపోవాలి. స్వస్థతను అడిగేవారిగా కాదు, స్వస్థత చేసేవారిగా మారాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఈ పుట్టిల్లు నీకు ఇప్పుడు ఆహారం ఇవ్వబోతుంది. మీరు ఎదగాలి కదమ్మా, మీరు ఎదగాలి కదా. మీ ఎదుగుదల కోసం పుట్టిల్లు మీ కొరకు చాలా ప్రయాసపడుతుంది. ఈ ప్రయాసను గుర్తించండి, ఎదగండి. ఎక్కడ వరకు ఎదగాలో తెలుసా? స్వస్థత కావాలి కాదు, స్వస్థత కావాలా మనం ఎదుటోళ్ళని అడగాలి. ఆశీర్వాదం కావాలి కదా, నీకు ఆశీర్వాదం కావాలా మనం ఎదుటోళ్ళని అడగాలి. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నావు కాదు, అయ్యా నా కన్నీరు తుడుచు అని కదా మనం అడిగేది. కన్నీరు తుడవాలా, ఎదుటి వాళ్ళని అడగాలి. అలా మన సంఘం ఎదగాలి. అలా ఈ పుట్టింటి పరువు నిలబెట్టాలి. ఈ పుట్టింటిలో ఘనమైన దానిగా ఉండాలి. హల్లెలూయా. తప్పు చేశాను నన్ను క్షమించు కాదు, ఎందుకు తప్పు చేశామని బెత్తం పట్టుకోవాలి పుట్టింటోళ్ళు. హల్లెలూయా. హలో, అర్థమైందా? తలకాయలు ఉన్నాయా? అర్థమైందంట అమ్మాయికి. ఎవరు చెప్పారు? జాయ్సీనా? అర్థమైంది. జాయ్సీకి అర్థమైందంటే యేసు రక్తం మీ అందరికీ అర్థమైనట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప పుట్టిల్లు మీ పుట్టిల్లు లేదంటే ఇదే చెప్పాలి మీరు. అదేంటి హాస్పిటల్లో పుట్టాను దరిద్రం, వంకాయ ఊరు, బెండకాయ ఊరు, కాకరకాయ ఊరు దరిద్రం చెప్పబాకండి. ఏమండి, మాకు ఆత్మ సంబంధమైన పుట్టిల్లు ఒక్కటేనండి, సంఘం, మందిరం అండి. అదే నా పుట్టిల్లండి. నేను బాధలో వెళ్తే ఆ పుట్టిల్లు నన్ను ఆదరిస్తుందండి. నేను బలహీనంగా వెళ్తే ఉపదేశమైన ఆహారం పెట్టి నన్ను బలపరుస్తుందండి. నేను ఏడుస్తే ఆ పుట్టిల్లు నాకు కన్నీరు తురుస్తుందండి. నేనంతా కోల్పోయానయ్యా అంటే ఆ పుట్టింటికి వెళ్తే నాకు ఆస్తినిస్తుందండి. హల్లెలూయా. సంతోషం ఎక్కడా దొరకదండి. నా ఆత్మ సంబంధమైన మందిరంలో పుట్టింట్లో మాత్రమే నవ్వగలుగుతానండి. నేను ఎంత బాధతో ఆ పుట్టింటికి వెళ్ళానో ఆ పుట్టిల్లు నన్ను సంతోషపరిచే మాటలు చెప్తుందండి. హల్లెలూయా. అయ్యా నా మార్గాలన్నీ మూతబడిపోయినాయి, వ్యాపారాలన్నీ లాక్ అయిపోయినాయి అయ్యా, నా చేతి పని అంతా నాశనం అయిపోతుందని మార్గాలన్నీ మూసుకుపోతే నా పుట్టిల్లి నాకు మార్గం చూపిస్తుందండి. హల్లెలూయా. నా పుట్టిల్లు నన్ను తిట్టిద్ది అనుకున్నాను, కానీ నా పుట్టిల్లు నన్ను తిట్టడం బట్టి, హెచ్చరించబట్టి నేను ఈ రోజు నీ స్థితిలో ఉన్నానండి. హల్లెలూయా. నా పుట్టిల్లు సంభిలిత ద్రాక్షారసమును దాడిమ్మ పండ్ల రసం ఇచ్చి నన్ను తృప్తిపరుస్తుందండి. నా పుట్టిల్లు నేను ఎదగాలని కోరుకుంటుందండి. నేను ఎదిగి 10 మందికి నేను బోధించాలని కోరుకుంటుందండి. 10 మందిని ఆశీర్వదించాలని కోరుకుంటుందండి. ఈ రోజున మీకు ఇవ్వబోయే అభిషేకం ఏంటో తెలుసా? పుట్టింటి ఆశీర్వాదము. హల్లెలూయా. ఈరోజు ఏ అభిషేకం వస్తుందండి మన మీదకి? యేసు రక్తమే. పుట్టింటి ఆశీర్వాదం వచ్చిందంటే ఇప్పుడు చెప్పిన ఎన్ని పట్టుకుపోతావు నువ్వు. పుట్టింటి ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? ఓయ్, పుట్టింటి వాళ్ళందరూ చేతులు ఎత్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పుట్టింట్లో ఆశీర్వాదాలు చెప్పండి. టకటక. ఆస్తి నేను చెప్తే చెప్పడం కాదు, నువ్వు చెప్పమన్నా. పుట్టింటి ఆశీర్వాదాలు చెప్పండి. 1 2 తమిళ వాళ్ళందరిని బయటికి పంపించి
తెలుగు ఓన్లీ లోపల కూర్చోబెట్టండి, నేను చెప్తాను. చెప్పిన తర్వాత ఏకకంఠంగా చెప్పాలి. ఫస్ట్ నేను చెప్తాను. పుట్టింటి ఆశీర్వాదాలు: ఒకటి ఆస్తి, రెండవది ఆదరణ, మూడవది బలము, నాలుగవది సంతోషము, ఐదవది మార్గము, ఆరవది హెచ్చరిక, ఏడవది తృప్తిపరచడము, ఎనిమిదవది ఎదిగించడము. 8 ఆశీర్వాదాలు, పుట్టింటి ఆశీర్వాదాలు. ఇప్పుడు చెప్పు. మొదటి ఆశీర్వాదం, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది. ఆగిపోయిన ఏంటి? ఆగాగు, మళ్ళీ రండి ఫస్ట్ నుంచి. కొంత నోర్లు ఎందుకు ఆగిపోతున్నాయి? పెద్ద రాయిని ఎత్తేసేయండి ఆపేసిన వాళ్ళకి. పుట్టింటి ఆశీర్వాదాలు 8. మొదటిది, రెండోది, మూడవది, 4, 5, 6, 7, 8. 8 అమెరికానా? 8 సంతోషమా? నిన్ను బాగా ఎదిగిచ్చేస్తుంది. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? పుట్టింటోళ్ళు బాగా ఎత్తే కూడబెట్టుకు వెళ్ళిపోతారే, చెప్పరా? ఇప్పుడు చెప్పిందా కాదు దేవునికి స్తోత్రం. టైం ఎంత ఏం చూద్దాం ఉండు. 8:30 అయింది గనక చెప్పండి. మొదటిది, రెండోది, ఇక్కడే పోతుంది. ఇక్కడ ఆదరణ అనండి. మీ ఎంత బాగుంది ఇప్పుడు. మొదటిది చెప్పండి, రెండోది, మూడోది, 4, 5, 6. ఇక్కడ తగ్గుతున్నారేంటి? కొంతమంది ఆగిపోతున్నారేంటి? అమ్మా డార్సీ చెప్పట్లా, చెప్తున్నావా? దేవునికి స్తోత్రం. నాకు చూడొచ్చినట్టుంది. మొదటిది, రెండోది, మూడోది, 4, 5, 6, 7, 8. బా చాలు. ఇన్ని బ్లెస్సింగ్స్ పుట్టింటి ఆశీర్వాదాన్ని తీసుకొని పోతున్నారు ఈ రోజున. పుట్టిల్లు నిన్ను ఆశీర్వదిస్తే ఎక్కడికి వెళ్ళిన కింగులాగా బతుకుతావు. ఓయ్, ఎవడ ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా దేవుడు ఎరుగు. పుట్టింటి ఆశీర్వాదం నీ జీవితాంతం నిన్ను తరుముతుంది. పుట్టింటి ఆశీర్వాదము నీ యొక్క పాదములకు దీపముగా మారిపోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం ఈ రోజున పుట్టింటి ఆశీర్వాదం ఎంతమందిని తీసుకుంటారు, ఎంతమంది పుట్టింటి ఆశీర్వాదం, పుట్టింటి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని ఎంతమంది పొందుకొని వెళ్తారో చూద్దాం. ఈ వాక్యమును దేవుడు దీవించి మీ వెనుకలు ఆశీర్వదించునుగాక. ఆమేన్.